నమస్కారం రాజు రవీంద్ర గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సో కమింగ్ టు సారంగ దర్యా, లీడ్ రోల్ లో ఒక తండ్రి, మిడిల్ క్లాస్ తండ్రి పిల్లల కథ. సో చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ మంచి క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్. ఎక్కువ యాంటీ క్యారెక్టర్స్ చేస్తుంటారు వీళ్ళని గారు, నెగిటివ్ రోల్స్. ఇది పాజిటివ్ రోల్ ప్లస్ చాలా వెయిట్ ఉన్న రోల్. ఎలా వచ్చింది సార్ మూవీ అంతా? చాలా బాగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ మంత్ రిలీజ్ అనుకుంటున్నారు, చూడాలి. ఓకే, ఫైన్. అండ్ సో ఈ మధ్య కాలంలో ఇంకా ఇలాంటి మూవీస్ కి కూడా, అంటే ఇప్పుడు జానర్స్ అవి ఏం లేకుండా ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ అంతా కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆడియన్స్. అవునండి, బాగుంటుంది, అది డిఫరెంట్ కథ. ఓకే, ఫైన్ సార్. అండ్ విశ్వంబర మూవీ ఎలా జరుగుతోంది సార్ షూట్స్ అవి? చాలా బాగా జరుగుతుందండి, ఫాస్ట్ గా జరుగుతుంది. ఆగస్ట్ కల్లా అయిపోవచ్చు. ఆగస్ట్ కల్లా టోటల్ మూవీ అంతా కూడా. సో ఇప్పటికీ చిరంజీవి గారితో వర్కింగ్ ఆ ఫీల్డ్ లోనే వర్క్ చేస్తూ ఉంటారు సార్ మీరు చెప్పినట్టు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని మూవీస్ గడిచినా కూడా ఎంత గడిచినా ఫస్ట్ సినిమా చేసినట్టే ఉంటుంది ఆయనతో చేస్తే. కేవలం చిరంజీవి గారితో ఒక్కరితోనే అలా అనిపిస్తూ ఉంటుందా మీకు? ఎక్కువ నేను ఆయనతో ఎక్కువ ఉంటా కాబట్టి నాకు 100% ఆయనతో ఉంటాను అనిపిస్తుంది. ఓకే, ఏమో దానికి రీజన్ ఏమన్నా ఉంటుందా? అంటే ఇన్ని సంవత్సరాలు గడిచిన ఎవ్రీడే కొత్తగా కొత్త విషయం తెలుసుకోవడానికి ఎప్పుడు ట్రై చేస్తుంటారు ఆయన. మనకు ఆటోమేటిక్ గా ఆయనతో మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. అంటే ఒకే విషయం మామూలుగా ఏంటంటే అండి, మనం మనతో కూడా ఎవరైనా ఎక్కువ రోజులు ట్రావెల్ చేస్తే మనకి ఎంత తెలుసో అంత పరిధిలోనే మాట్లాడేటప్పటికి ఆడికి ఒక టైంలో బోర్ కొట్టేస్తుంది. చిరంజీవి గారితో అలా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవ్రీడే ఆయన లెర్నింగ్ తో పాటు చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా లెర్నింగ్ ఇదే. అంటే ప్రతిసారి కూడా కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త కొత్త విషయాలు. అంటే ఆయన డిసిప్లిన్, ఆయన విషయాల పట్ల ఉన్న అవగాహన ఎంత మనకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, అయితే విశ్వంబర మూవీలో కూడా, అంటే ఇన్ని ఇయర్స్ గడిచినా కూడా విశ్వంబర మూవీ అప్పుడు మీరు ఇంకా చిరంజీవి గారిలో తెలుసుకునే ఉన్న కొత్త విషయాలు, కొత్తగా అనిపించినవి అంటే అలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా రోజుల తర్వాత చెప్పుకోవచ్చు అన్ని కొత్త విషయాలు ఉంటాయి. అంటే వర్క్ అంటే డెడికేషన్, ఆ డూప్ లేకుండా ఫైట్స్ చేయటం, ఆ ఎండ్లో ఆయన పడి కష్టం, అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనం నేనైతే ఇంత కష్టపడినాను, అందుకే నువ్వు అలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను. రాజా రవీంద్ర గారు అంటే ఇప్పుడు ఇంకా గో విత్ ద ఫ్లో క్యారెక్టర్ అని అనుకోవచ్చేసి, అంతే, గో విత్ ద సిచ్యువేషన్. ఓకే, ఎప్పుడు దేనికి సీరియస్ గా తీసేసుకొని ఇలా ఎందుకు అయ్యింది, ఇలా ఎందుకు అవ్వలేదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. ఎప్పుడు లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదంటారా? ఫేస్ చేయలేదంట అంటే ప్రాబ్లం లాగా అనుకోను నేను, అది ప్రాబ్లం. ప్రాబ్లం అనుకోరు, అది ప్రాబ్లం అంటారు. ఎందుకంటే ఈ యాటిట్యూడ్ ఎలా అంటే అలవాటైంది మీకు? అంటే చిన్నప్పటి నుంచి నాకు రావణ మహర్షి అంటే ఇష్టం ఉంది, దానివల్ల ఈ యాటిట్యూడ్ వచ్చి ఉండొచ్చు బహుశా. ఓకే, తెలియకుండా వచ్చి ఉండొచ్చు. అది కూడా ఇప్పుడు ఉన్నదానికి మంచిదే అనుకోవచ్చు. ఈ టెన్షన్ అంటే ఇంకా లైఫ్ అంటే అంతే ఫ్లోయే, అది దాని గురించి ఇలా ఉండాలి అలా ఉండాలంటే ఇట్స్ నాట్ రైట్. ఓకే, స్పిరిచువల్ గా ఎంత వరకు, అంటే ఎలా ఉంటుంది జర్నీ రాజా రవీంద్ర గారిది? స్పిరిచువల్ గా ఉండదండి, ఇప్పుడు సిచ్యువేషన్ బట్టే ఉంటుంది ఎవరికైనా. ఒక్కొక్కరు ఇప్పుడు ఒకటే క్లాస్ లో లెక్చరర్ చెప్పింది ఒకటి గోళ అర్థం అవుతుంది, ఒకటి గోళ అర్థం, ఒకడికి 100 వస్తే ఒకడికి 0 వస్తాయి. ఈ స్పిరిచువల్ ట్రావెలింగ్ కూడా అలాగే ఉంటుంది. అవతల చెప్పింది మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం దాన్ని బట్టే లైఫ్ ఉంటుంది. ఓకే, రమణ మహర్షి గారు చెప్పిన వాటిల్లో మీకు బాగా నచ్చినవి, మీరు పాటించేవి స్పిరిచువల్ గా? ఆయన ఒకటే చెప్పారు, ఆయన ఓ చెప్పల, నేనెవరు, హూ యామ్ ఐ అని థింక్ చేయమని చెప్పారు. అది అంతే, దానికన్నా మించే ఉండదు. ఓకే, సో అదే మెయిన్ ప్రిన్సిపల్ గా, మెయిన్ మోటోగా పెట్టుకుంటారు. ఓకే, సో ఆలోచిస్తుంటారండి హూ యామ్ ఐ. ఆలోచించడానికి కూడా ఏముంటుంది, హూ యామ్ ఐ. నిద్దట్లో ఉన్న ఆయన ఏమంటారంటే, నిద్దట్లో మనం ఆడ మగ కూడా తెలియదు, ఎక్కడనో తెలియదు, ఏం తెలియదు. సో మెలకు రాగానే నైట్ చాలా బాగా నిద్రపోయాం, హాయిగా నిద్ర పట్టింది.
అసలు మన జనరల్ తెలియనప్పుడు నైట్ అంతా హాయిగా నిద్ర పట్టిందని ఎవడు చెప్పాడు నీకు అంటాడు ఆయన. ప్లస్ రాత్రి అంతా హాయిగా ఉన్నాడు, పగలెందుకు హాయిగా లేవు అంటాడు. ఎందుకు లేవంటే అంత మనకంత కాన్షియస్లో మనం లేనప్పుడు కూడా ఒక వస్తువు కాన్షియస్లో ఉండటం వల్లే మార్నింగ్ మనం రాత్రి బాగా పడుకున్నాం అని చెప్తాం. సో అది నైట్లో లేని ఆ బాధ మెలకుగా ఉన్నప్పుడు ఎందుకు వస్తుందంటే మన ఫస్ట్ థాట్ ఏంటి, నేను ఈ శరీరం మాత్రమే, నా పేరు రాజా రవీంద్ర. మెలకు రాగానే మనకు ఫస్ట్ థాట్ అది వస్తాయి ఎవరికైనా ఇండివిజువల్గా, ఎవరి ఇండివిజువల్ అలాగే ఆలోచిస్తుంది. అలా ఆలోచించిన నుంచి ఈ బాడీకి సంబంధించి ఆ పేరుకి సంబంధించి కనెక్షన్ అంతా రివీల్ అవుతుంది. దాన్ని బట్టి ఆటోమేటిక్గా మనకి ప్రొడ్యూసర్ ఇవ్వాల్సిన డబ్బులు, డైరెక్టర్ ఇవ్వాల్సిన వేషాలు, మళ్ళీ ఆడేవాడు అన్న విషయాలు ఇవన్నీ గుర్తొచ్చి రొటీన్లోకి వెళ్ళిపోతుంది. దానికి డిటాచ్డ్గా ఉండి, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ భూమి మీద పుట్టామంటే దీనికి ఒక రీజన్ ఉంటుంది. ఆ పాత్ర మనం క్యాజువల్గా చేసుకుంటా మిగిలింది అబ్జర్వ్ చేస్తూ ఉంటే పని అయిపోద్ది. ఫిలాసఫీ. సింపుల్ అది. పూజలు అవి అలాంటివి చేస్తారు? నేను చేయను, కానీ చేసే వాళ్ళు వద్దని కూడా అన్నాం. మా ఇంట్లో పూజలు చేస్తే నేను కూడా కూర్చుంటా, ఏం ప్రాబ్లం. ఎవరి అభిప్రాయాలు ఆలే కదా, వేరే వాళ్ళు నచ్చేయటం ఇష్టం. గుడికి కూడా వెళ్తుంటాం, వెంకటేశ్వర గుడికి వెళ్తా, అరుణాచలం వెళ్తే ఎక్కువ, ఆశ్రమానికి వెళ్తా, శివుడి గుడికి ఎవరైనా వస్తా అంటే వెళ్తాం. ఎక్కడైనా ఒకటే అంతే, సర్వాంతర్యామి అంటారు కదా దేవుడు, ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు అలానే డేట్స్ ఎవరెవరివి చూస్తూ ఉన్నారు సార్? నేను ఇప్పుడు వెంకటేష్ బాబు, చిరంజీవి గారు, మన నవీన్ చంద్ర, నిఖిల్, రాజ్ తరుణ్, జయసూర్ గారు, సితార, చాలా మంది ఉన్నారు. ఓకే సార్, అసలు ఈ రెండు ఎన్నో ఇయర్స్ నుంచి మీరు మేనేజ్ చేస్తూనే ఉన్నారు, అంటే ఆర్టిస్ట్లకి మేనేజర్గా డేట్స్ అవి చూడడం, అట్ ద సేమ్ టైమ్ క్యారెక్టర్స్ యాక్ట్ చేయడం, అది చాలా రోజులు జరుగుతుంది. అది చాలా ఇయర్స్ నుంచి ప్యారలల్ గా చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. బట్ కానీ నిజంగా టఫ్ కదా సార్ అసలు రెండు, అంటే ఏదన్నా ఒకదాని మీద ఇక్కడ అవైలబుల్ గా ఉంటే ఇక్కడ ప్రాబ్లమ్, ఇక్కడ దీంట్లోనే ఉంటే అటు సైడ్ ప్రాబ్లమ్, అలాంటివి. ఇప్పుడు నేను షూటింగ్ వెళ్ళి అనుకోండి, ఏదైనా పని ఉంటే ఫోన్ లోనే అయిపోయి ఉంటుంది. మన పర్సనల్ గా అపియరెన్స్ అవ్వాల్సి, పర్సనల్ గా అటెండ్ అవ్వాల్సిన చాలా తక్కువ సిచ్యువేషన్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఏదైనా రాజధాని ఇల్లు లొకేషన్లో ఏదైనా ప్రాబ్లమో, ప్రొడ్యూసరో లేకపోతే డైరెక్టర్ ఒకసారి రండి మాట్లాడాలంటే వెళ్తుంది తప్ప మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఫోన్లోనే అయిపోతుంది. ఓకే. సో నా షూటింగ్ అందరూ హీరోలకి నేను ఆర్టిస్ట్ అని తెలుసు కదా, సో నేను షూటింగ్లో ఉన్నానంటే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు, ప్లస్ ప్రాబ్లం ఇదని చెప్పేస్తే నేను మేనేజ్ చేస్తాను. ఓకే, మాక్సిమం వర్క్ ఫోన్స్ ద్వారా అయిపోతుంది కాబట్టి అంత టెన్షన్ తీసుకోవాల్సిన ఇది ఉండదు అంటారు. ఓకే, సో రెండిట్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ అయితే ఆర్టిస్ట్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ డేట్స్ చూస్తే ప్రాబ్లం ఉంటుందండి. అదేంటంటే డే టు డే ప్రోగ్రామ్ లా ఉంటుంది. అంటే ఒక సినిమాలో 4 రోజులు, ఇంకో సినిమాలో 5 రోజులు, 10 రోజులు వేషాలులా ఉండి, ఆ సినిమాకి ఈ సినిమా క్లాష్ వచ్చి, ఇక్కడ ఒక్కోసారి షూటింగ్ క్యాన్సిల్, ఇంకోసారి డేట్లు దొరక అక్కడ దొరికి, ఆ అడ్జస్ట్మెంట్ అది క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి డేట్లు చూడడానికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది, బిజీగా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. హీరో అంటే ఒకేసారి ఒక సినిమాని చేస్తారు కాబట్టి పెద్ద టెన్షన్. ఓకే, ఇది ఓకే అవ్వటం వరకు ఇప్పుడు డెఫినెట్లీ ఫస్ట్ మీ దగ్గర నుంచి అప్రోచ్ అవ్వాలి కాబట్టి. లేదండి, డైరెక్ట్ గా హీరోని అప్రోచ్ అయ్యేవాళ్ళు ఉంటారు, బట్ పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు అనుకోండి, డైరెక్ట్ హీరోని అప్రోచ్ అవుతారు. హీరో వెళ్ళి కథ వింటాం, వాళ్ళకి నచ్చితే ఇది ప్రాజెక్ట్ చేస్తున్నాను అది చెప్పడం అలా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది అక్కడ అలాగే ఉంటుందండి. కొత్త డైరెక్టర్స్ ఇప్పుడు రాజ్ తరుణ్, నిఖిల్, ఇలా కొత్త డైరెక్టర్స్ ఎవరన్నా మంచి సబ్జెక్ట్తో వస్తే డైరెక్ట్ కాంట్రాక్ట్ లేకపోతే అప్పుడు నాకు కాంట్రాక్ట్లో వస్తే నేను కథని పాయింట్గా బాగానే అనిపిస్తే, ఒకవేళ నాకు నచ్చపోయినా హీరో దగ్గర తీసుకెళ్తాను. నాకు నచ్చపోయినా ఆయనకు నచ్చొచ్చు కదా, యాక్ట్ చేయాల్సింది ఆయన కాబట్టి. అది మరీ రాడ్లా ఉంటే చెప్పలేను కానీ, లేకపోతే ఆల్మోస్ట్ నేను ఎన్న కథలన్నీ హీరోకి కూడా వినిపిస్తుంది. కానీ మాక్సిమం అసలు ఇండస్ట్రీలో ఏంటంటే ఫస్ట్ మేనేజర్లు వినాలి, వాళ్ళకి నచ్చిన తర్వాత హీరోస్ అంటే బిజీగా ఉంటారు కదా,
అంటే జిమ్కి వెళ్ళాలి, షూటింగ్ వెళ్ళాలి, చాలా పనులు ఉంటాయి. సో దానివల్ల మంచి కథ మిస్ అయిపోవచ్చు కదా టైం లేక. ఇప్పుడు ఇదివరకు అయితే లొకేషన్ సిటీలో ఉన్నాయండి. ఇప్పుడు ఏ సినిమాకి వెళ్ళినా చిన్న సినిమా కూడా 2 hours జర్నీ ఉంటుంది. ఊరవతలు ఎక్కడో లేకపోతే ఫిలిం సిటీ వెళ్ళాలి, ఇటేటో వికారాబాద్ వెళ్ళాలి. మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ ఉంటుంది మ్యాక్సిమం. అంటే 4-5 కల్లా బయలుదేరి ఎక్సర్సైజ్ చేసుకుని అన్నీ చేసుకుని వెళ్ళి ఈవినింగ్ 6 అయ్యి ట్రాఫిక్లో ఇంటికి వచ్చేటప్పుడు 9 అవుతుంది. కదిని ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని ఎక్కువ అంటే మేనేజర్ని పెట్టుకునేదే వాళ్ళు బిజీగా ఉండటం వల్ల వేరే ఇంకో మనిషిని పెట్టుకుంటారు కదా. సో కంపల్సరీ ఒక్కోసారి మేనేజర్ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, అలాగా మీ దగ్గర నుంచి వెళ్ళి అంటే కొన్నిసార్లు మీరు కూడా చెప్తారు కదా సార్, ఏది బాగుంటుంది ఖచ్చితంగా చెయ్యి అని చెప్పి. సో అలాంటివి ఏమన్నా మీరు చెయ్యించినందుకు ఏ హీరో కన్నా సినిమాలు బాధపడ్డారా? పడ్డారా? ఏ మూవీస్, ఏ హీరోకి? నిఖిల్ ఆయన శంకరాభరణం సినిమా చేయని ఉన్నారు. నేను కోన వెంకట గారి మీద కాన్ఫిడెన్స్ తోటి మీరు చేయండి సార్, ఆయన రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కదా, కథకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు ఆయన, అసలు మీరు ఆలోచించొద్దని చెప్పి ఆ సినిమా చేయించాం. సరిగ్గా వాళ్ళ తర్వాత చాలా రిగ్రెట్స్ ఫీల్ అయ్యాను. అంటే ఆయన ఇదేదో కొంచెం ఎక్కడో కొంచెం ఇబ్బంది ఉందండి అంటే, లేదు సూపర్ ఉంటుందని నేను ఆయన పుష్ చేశాను. అదొక్కటే అలా చాలా ఉంటాయి చేతి. ఓకే ఫైన్. అండ్ సో ఇప్పుడు నిఖిల్ గారు కూడా అంటే కార్తికేయ 2 కూడా మంచి హిట్, అసలు పాన్ ఇండియా అయిపోయింది ఇప్పుడు దాంతో. సో ఇలా మీకు ఎలా అనిపిస్తుంది సార్, మీరు మేనేజ్ చేసిన ఒక హీరో డేట్స్ చూస్తున్న దగ్గర ఉన్నప్పుడు కూడా సూపర్ సక్సెస్ వచ్చి పెద్ద హీరో అయ్యారు. అలాగే మన డేట్ చూసి హీరో సక్సెస్ వచ్చి పెద్ద హీరో అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నేను నిఖిల్ విషయంలో చాలా చాలా హ్యాపీ. అలాగే వీళ్ళందరూ చాలా కష్టపడతారండి. హీరోలు పైకి చూసినంత ఇదిగా ఉండదు. జిమ్కి వెళ్ళటం, ఆ స్టోరీ గురించి. ఇప్పుడు ఈ స్వయంభూ సినిమా చేస్తున్నారు నిఖిల్, దానికోసం స్పెషల్ ట్రైనింగ్కి అబ్రాడ్ వెళ్ళి ఒక 40 days కంటిన్యూస్గా జిమ్, ఆ ఫైట్ మాస్టర్ కూడా అక్కడి నుంచి తీసుకున్నారు. చాలా కష్టపడ్డారు. 40 days అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. సినిమా ఇంకా ఏ సినిమా చేయకుండా ఒక్క సినిమా చేద్దామని దగ్గర 6-7 నెలలు ఓన్లీ ట్రైనింగ్, స్క్రిప్ట్, సెట్స్ వీటి మీద వర్క్ చేశారు. వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ కూడా చాలా హోంవర్క్ చేస్తున్నారు, చాలా కష్టపడి చేస్తున్నారు. సినిమా మంచి హిట్ అవుతుంది సినిమా. నిజంగా ఒక మూవీ సెట్స్కి వెళ్ళని తర్వాత అదొక కష్టం అయితే, వెళ్ళే ముందు కూడా క్యారెక్టర్ కి తగ్గట్టు మూవీ అసలు ప్రాజెక్ట్ సెట్ చేయడం అనేది, సెట్ అవడం అనేది కూడా చాలా కష్టం. చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది కానీ ఒక స్టోరీ అనుకోవటం, హీరో అనుకోవటం, డైరెక్టర్ అనుకోవటం, దానికి ప్రొడ్యూసర్ రావటం, అక్కడి నుంచి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, కెమెరామెన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ బిల్డ్ చేసుకుంటా సినిమా షూటింగ్ వెళ్ళే టైం చాలా, దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. సెట్స్ కి ఎంత ఆఫెన్ వెళ్తూ ఉంటారు సార్? నేను మామూలుగా సెట్కి వెళ్ళాను, ఏదైనా పని ఉంటే కానీ అసలు హీరో సెట్కి వెళ్ళాను. ఓన్లీ ప్రాజెక్ట్ సెట్ చేసేంత వరకు. అంటే సెట్ చేయడం అంటే ఇది ఈ డైరెక్టర్ బాగుంటారంటే, ఈ ప్రొడ్యూసర్ ఇలా, ఈ పనుల అంటే ఆ హీరోతో పాటు. అంటే నేను కూడా ఆర్టిస్ట్ కదండి, ప్లస్ నేను 36 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. సో ఈ ప్రొడ్యూసర్స్ కూడా తెలిసిన వాళ్ళే ఉంటారు, డైరెక్టర్స్ అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు. ప్లస్ మన సీనియారిటీని బట్టి కూడా అడుగుతూ ఉంటారు, ఇది కరెక్ట్గా ఉంటుంది, ఇది కరెక్ట్గా. మనకు తెలిసినంత వరకు చెప్తాం. ఆడిలా అన్నాడు అందుకే నేను తీసేసామని చెప్తుంటారు వీళ్ళు. కొన్ని నేను అన్నయ్య కూడా అన్నానని చెప్పి కొన్ని నా మీద వేస్తూ ఉంటారు. ఓకే, అంటే వాళ్ళు నో చెప్పలేక ఆడొద్దన్నాడని చెప్తారు అంతే. మనం ఇంకా పాపాలు బయరోడ్లు అన్ని బయట. నేను ఒకసారి చెప్పా, మామూలుగా నా మీద ఎంత నెగిటివ్ బయట ఉంటే నేను అంత కరెక్ట్గా వర్క్ చేస్తున్నట్లు లెక్క. సో సగం నెగిటివిటీ రావడానికి కొన్ని ఇలాంటి అననివి ఇలాంటివి కూడా తీసుకోవాల్సి వస్తుంది. సిచ్యువేషన్ బట్టి తప్పదండి.
ఇప్పుడు డైరెక్టర్ ఇంపార్టెంట్ కదా. ఏ ఆర్టిస్ట్కైనా డైరెక్టర్తో బాగుంటే ఇంపార్టెంట్. అక్కడ నచ్చినాయి పల్నాడు ద్వారా నాతో చెప్పించడం ఏదో చేస్తారు. డైరెక్ట్గా మాట్లాడుకుంటే సెన్సిబుల్ థింగ్స్ ఉంటాయి. సో రేపు పొద్దున్న సెట్లోకి వెళ్ళినప్పుడు ప్రాబ్లం వస్తుంది. అలా కాకుండా ఆ ప్రాబ్లం మీద మనం చెప్తే ఇద్దరికి వయోమీడియాగా మాట్లాడి చేయటం అవన్నీ ఉంటాయి. కానీ సార్ వీటి వల్ల ఇక్కడ సరే ఇప్పుడు మీ తప్పున లేకపోయినా హీరో గారు ఎవరైతే మీ డేట్స్ చూస్తున్నారో వాళ్ళు కన్వే చేయాలి అనుకున్నది మీ ద్వారా కన్వే చేయిస్తారు. బట్ ఇక్కడ కొంచెం అటో ఇటో మీరు బ్యాడ్ అవ్వటం జరుగుతుంది కదా. జరుగుతుంది. ఆ డైరెక్టర్ లో ప్రొడ్యూసర్ లో ఫర్దర్ గా తీసే సినిమాలో మనకి ఇవ్వకపోవడం కూడా ఉంటుంది. కెరీర్ లో అలా కొంచెం దెబ్బతిన్న విషయాలు కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మంచి వేషాలు ఈ సినిమాల్లో చేసి మంచి పేరు వచ్చినవి కూడా ఉన్నాయి. అటు ఇటు కూడా ఉంటాయి. నో ప్రాబ్లం. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉంటాయంట. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఏదైనా పని చేస్తూ ఉంటేనే కదండి మంచి పేరు చెడ్డ పేరు ఏదో ఒకటి వచ్చేది. ఏ పని లేకుండా ఇంట్లో కూర్చున్నా మనల్ని ఎవడో పట్టించుకుంటారు. సో కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు రాజా రవీంద్ర గారు, కొంతమంది నోటి దూళ్ళు అంటారు. అది చెప్పాను నేను. ఇమేజ్ ఉన్న వాళ్ళు మాట్లాడితే స్పాంటేనిటీ అంటారు, ఇమేజ్ లేకుండా మాట్లాడితే నోడదూళ్ళు అంటారు. రెండో ఒకటే. సో అందుకని మీది రెండో కేటగిరీలోకి వచ్చేసింది అంటారు. వచ్చేస్తా ఆటోమేటిక్ వస్తుంది. సో ఇలాంటి కామెంట్స్ కి ఎప్పుడు బాధపడ్డారు? బాధపడితే ఆపేద్దాం కదా, అప్పుడే ఇంకా ఆపలేదు కదా. కానీ చాలా మందిలో చాలా మందికి మీ ఈ మాట్లాడే విధానం బాగా నచ్చుతుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ గా నచ్చుతుంది అనుకుంటున్నారనే మాట్లాడటం మొదలెట్టి దెబ్బతిన్న రోజు ఏమవుతుందంటే జోకేసినట్టు మీరు నవ్వుతే ఆ వర్షాలు ఇంకో 4-5 వేసి దెబ్బతినేస్తుంది. అమ్మో ఇప్పుడు నేను నవ్వకూడదని చెప్తున్నారా? మామూలు జనరల్ గా 10 మంది ఉన్నప్పుడు ఏంటంటే ఒకరిని ఎదం చేస్తే మిగిలిన వాళ్ళు నవ్వుతారు. అది పెద్ద ప్రాబ్లం. అది కంటిన్యూ అయిపోద్ది. ఆ నవ్వుల్లో అవతల హర్ట్ అయిపోతాడు. మనం చెప్పపోయినా ఆడ హర్టింగ్ అలాగే ఉంటది. ఆడికి ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు మనల్ని వేసేస్తాం. అంతే కదా. ఆడ చిచ్చారు. ఓకే థ్యాంక్ యూ. కానీ ఎప్పుడు సర్లే ఇలాంటివి ఏవో మన మనసులో ఏం లేకపోయినా ఏదో కామెడీగా అలా ఏమన్నా అన్నా సరే హట్. నాకు క్లోజ్ గా వచ్చిన వాళ్ళు అందరికి తెలిసి నేనేంటో, దూరంగా ఉన్న వాళ్ళకి తెలియదు అంతే. సో నా లైఫ్ స్టైల్ మార్చుకోవడం నాకు కష్టం. ఇన్ని రోజులు 36 ఏళ్ళు అవుతుంది మారలేదు, ఇంక ఇప్పుడు కొత్తగా మార్చుకుని చేసేది ఏముందంటే అంతేనా? ఫైన్. సో సరే అన్నట్టు నేనైతే స్పాంటేనిటీ అననే అంటాను. ఇంకా ఇంటర్వ్యూ ద్వారా కానీ బయట మీరు మాట్లాడేది అయితే ఇదైతే నిజంగా కూడా మీ మాటలు మీరు కింద ఈ కమెంట్స్ కూడా ఎప్పుడన్నా చూస్తూ ఉంటారు? ఒకటి కూడా అదేం సార్ ఎందుకలా? ఏముంది మనం చెప్పిందే కదా, ఐడియా ఉంటుంది. నేనేం మాట్లాడాను అయినా మామూలుగా అసలు ఏంటి ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు ఒక్కొక్క క్యూరియాసిటీ లేదు. నేను సోషల్ దీంట్లో అకౌంట్స్ లో కూడా అసలు యాక్టివ్ గా ఉన్నాను. అసలు ఒక్క సోషల్ మీడియా మెయింటైన్. ఎప్పుడైనా ఫోటో ఏదైనా పోస్ట్ చేస్తుంటాడు, నాకు చెప్పకుండా చేయక అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు పర్సనల్ విషయాలు బయటకి అని చెప్పి. అసలు ఎక్కువ నా గురించి ఎవరికి తెలియదు. అసలు ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు మనకి అంటే ఎవ్రీ జనరేషన్ మారిపోతూ ఉంటుంది కదా. సోషల్ మీడియా వెరీ పవర్ఫుల్ అండ్ దాన్ ఎనీ మీడియా. ఎందుకంటే మీడియా అనేది ఇదివరకు మనకి టీవీ వచ్చిన కొత్త టీవీలో ఉండేది, తర్వాత శాటిలైట్ సినిమాలు వచ్చాక అంతా టీవీ మీదే ఉండేది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాక స్మార్ట్ టీవీలు కన్నా ఫోన్లోనే ఎక్కువ. అంటే ఫోన్ ఎక్కడ దాకా అంటే జియో వాళ్ళు వచ్చాక కింద దాకా వెళ్ళిపోయిందండి ఫోన్ లేని వాళ్ళు అసలు ఎవరో ఉండరు. ప్లస్ కెమెరా లేని ఫోను వాడేవాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు సినిమా కూడా ఫోన్లో చూసేస్తున్నారు, ఎక్కడికే వెళ్ళట్లా. నెట్ ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు ఈ మా డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఆ పార్కింగ్లో ఉంటాడు, ఛార్జర్ దానికి పెట్టేస్తాడు శుభ్రంగా. లేటెస్ట్ ఎరా సినిమాకి వెళ్దాం అంటే నేను చూసానండి, అప్పుడే పైరసీని ఎంకరేజ్ చేయగరా లోపల వేస్తారండి అని చెప్పి. నాకు కూడా తెలియదు, ఏ వెబ్సైట్స్ చెప్తుంటాడు, ఆ సైట్లో చూసాను, ఈ సైట్లో చూసాను. ఇదివరకు అండి, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా నా అభిప్రాయం చెప్పాలంటే కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టి ప్రింట్ మీడియాలో వచ్చేది
దాన్ని టీవీలో రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు నేను ఎక్స్లో పోస్ట్ చేస్తాను, ట్విట్టర్లో, ఈజీగా రీచ్ అయిపోద్ది ఇమ్మీడియట్గా. దాన్ని ఇప్పుడు నేను ఏం చెప్పాలన్నా ప్రెస్ మీట్ పెట్టక్కర్లా, నేను ట్వీట్ చేసేస్తాను అనుకోండి, ఆటోమేటిక్గా అది మీడియం ఈజీగా జనాల్లోకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అలాగే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇదేదో ఇన్కమ్ సోర్స్ బాగుందని చెప్పి ఏదో ఛానల్లా పెట్టుకుని పొద్దున్న లేస్తే ఆయనకి ఏది అనిపిస్తే అది, శ్రీకాంత్ ఓహన్ వదిలేశాడు అంటాడు, ఆడికి అసలు ఎక్కడ లేనిది. రీసెంట్ గా శ్రీకాంత్ ఎవరికి ఏది అనిపిస్తే అది వెంటనే చేసేసి, ఇప్పుడు ఇది వరకండి, ఇప్పుడు నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నా, నా ఇమేజ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో తీసేయగలరు బుద్ధికి. అది నిజమా కాదా అన్నది నేను తర్వాత ఎంతసేపు బాదుకున్నా అవతల రిసీవ్ చేసుకోడు. ఒక నెగిటివ్ న్యూస్ మనమేం వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని పాజిటివ్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు నెగిటివ్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మదర్ తెరీసా హాస్పిటల్ పెట్టి ఇంతమంది కుష్ఠవ్యాధి ఉన్న వాళ్ళని ఆవిడ ఇచ్చేసింది అన్నదానికన్నా ఆ బిల్ లాడిని ఎక్కడ బాంబు వేసి ఎవరిని చంపేసాడు అన్నది ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటుంది. సో నెగిటివ్ చాలా స్పీడ్ వెళ్తుందండి. దానివల్ల ఏంటంటే లాంగివిటీలో చాలా దెబ్బతింటారు. ఈ నెగిటివ్గా మాట్లాడి నెగిటివ్గా చేసే వాళ్ళు అందరికీ రేపొద్దున వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. సో మన జోలికి ఎవడు వస్తారో మనం ఎవరికి తెలియదు అనుకుంటారు, కానీ ఏదో రోజు తను కూడా సఫర్ అవుతాడు ఈ నెగిటివ్ న్యూస్ వల్ల. పేర్లొద్దు కానీ సఫర్ అయ్యి యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ నెగిటివిటీ అలా పనిచేస్తుంది. ఇప్పుడు ఏదో 4 రోజులు అందరూ ఆహా ఓహో అంటున్నారు, ఏదో ఫాలోవర్స్ ఇంతమంది ఉన్నారని నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి. నాకు మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నాకు ఇమేజ్ ఉంది కదా, నేను ఎవరి గురించో, ఇంకో పెద్దల గురించో, చంద్రబాబు నాయుడు గురించో, జగన్ గారి గురించో, పవన్ కళ్యాణ్ గారి గురించో నోటుకు వచ్చినట్టు మాట్లాడేయటం. నా స్టేచర్ ఏంటి, దాన్ని బట్టి నేను బిహేవ్ చేయాలి. నా రేంజ్కి నేను నాలాంటి వాళ్ళు ఎవరితోటో మాట్లాడాలి తప్ప అసలు ఆడేంటి ఈడేంటి అంటే స్వాతంత్రం ఎక్కువైపోయిందండి. ఏం మాట్లాడినా పాపులర్ అయిపోతాం మనం. కింద ఆహా నువ్వు సూపర్ రా అని ఒకడు, నువ్వు ఎదవరా అని ఒకడు పెడతాం. ఆడు వ్యూస్ చూసుకుంటాడు తప్ప ఈ ఇమేజ్ ఎంత పోయిందో తెలియట్లా. ఒక స్టేచర్ ఉన్న వ్యక్తిని అంటే ఇప్పుడు చిరంజీవి ఉన్నారండి, ఆయన్నే ఉదాహరణకు తీసుకుని, ఆయన ఒక ఇండివిజువల్ మనిషిగా వచ్చి ఇక్కడ ఎంతో కష్టపడి ఇన్నేళ్ల కష్టం 40 years కష్టపడి ఈ రేంజ్కి వస్తే ముక్కు మొహం తెలియనివాడు ఎవడో ఒక ఫోన్ పెట్టుకుని ఏదో వాగేసి పోస్ట్ చేసి ఆడేంటంటే పొద్దున వస్తే 10,000 వ్యూస్ 20,000 వ్యూస్ ఉంటాయి. ఆడు ఎవరి గురించి మాట్లాడినా ఆయన ఎవడో పట్టించుకోడు. అందుకని ఇంకా స్టేచర్ గురించి ఆలోచించకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడి పాపులర్ అవుదామని చూడటం. దానివల్ల వాళ్ళకి చాలా నష్టమే జరుగుద్దండి, లాభం అయితే జరగదు. ఇప్పుడు ఆయనకి ఇమేజ్ కొత్తగా పోయేది ఏం లేదు. వీళ్ళ లేఖతనం ఇది బయటపడతాయి. అవి చూసి నవ్వుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు ప్రతి వాడికి నెగిటివ్ దేవుడిని అందరూ ఆహా అంటారు కదా, దేవుడి గురించి ఒకలా మాట్లాడతారు, మనిషి గురించి ఎందుకు మాట్లాడతారు. కానీ దానికి ఒక లిమిట్ పెట్టుకుంటే హెల్దీగా ఉంటుందండి. ఆ లిమిట్ లేకుండా అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఆ ఛానల్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు ఎప్పుడైనా అసలు అంటే వీటికి ఒక రెగ్యులరైజేషన్ లాంటిది, నియంత్రణ, మానిటర్, కంట్రోల్ ఉంటే బాగుంటుంది సోషల్ మీడియా కూడా? ఇప్పుడు సినిమాకి సెన్సార్ పెట్టారు కదండి, లేకపోతే వేరే ఇదిగా ఉంటుంది. ఇప్పుడు ఓటీటీకి కూడా పెడదాం అనుకుంటున్నారు కదా. అవును, అలాగే దీనికి కూడా ఉందండి. ఇప్పుడు నా మీద ఎవడన్నా చేస్తే నేను ఆ ఛానల్ మీద స్ట్రైక్ కొడితే 4 స్ట్రైక్లు వస్తే ఛానల్ ఎత్తేస్తారు. అవి ఉన్నాయి. దాని దాకా వెళ్ళరు, ఎందుకని చాలా మంది వెళ్ళరు. ఇవన్నీ ఇదే పని పెట్టుకుంటే యాక్ట్ చేయడం మనిషి ఛానల్స్ పెట్టడం కూడా ఫ్రీయే కాబట్టి ఇది కాకపోతే ఇంకోటి పెట్టిన అంత పాపులర్ అవడానికి టైం పడుతుంది కదా. ఒకసారి ఛానల్ ఎత్తేసారు అనుకోండి, స్ట్రైక్ కొట్టి లేపేసాం అనుకోండి, తర్వాత ఇబ్బంది పడతారు కదా, మళ్ళీ బిల్ చేసుకోవడం కష్టం అవుతుంది. అవి కూడా వస్తాయండి, ఒక స్ట్రైక్ వెళ్ళిపోద్ది ఇప్పటి నుంచి. ఇప్పుడు కొత్తగా కూడా వచ్చినాయండి. ఇప్పుడు నేను నా మీద ఎవరన్నా నెగిటివ్గా చేస్తే నేను వాళ్ళ మీద కేసు పెట్టేలాగా నేను కోర్టు నుంచి ఆర్డర్ తీసుకుని పెట్టుకుంటే మీరు నా గురించి ఏ న్యూస్ వేయలేరు. ఇంకా డైరెక్ట్గా కోర్టు నోటీస్ వస్తుంది మీకు.
దాన్ని ఏదో రైట్స్ అంటున్నారు ఇప్పుడు ఏఐ అన్నీ వస్తున్నాయి కదా, ఫేస్ తీసేస్తున్నారు, వాయిస్ కూడా ఇచ్చేసేయచ్చు కదా. ఇప్పుడు డబ్బింగ్ ఏ భాషలో అయినా నేను చెప్పేచ్చు, నాకు రాని భాషలో కూడా. అది కొరియన్లో సినిమా డబ్ చేశారు అనుకోండి, నేను 2 words మాట్లాడితే ఇంకొక కొరియనోడు డబ్బింగ్ చెప్తే నా వాయిస్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది కొరియన్ భాషలో. ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి కదా, అవన్నీ హీరోస్ వాయిస్ తోటి వచ్చేస్తాయి ఫ్యూచర్లో. అన్ని లాంగ్వేజ్, ఏ బెంగాలీ ఏ లాంగ్వేజ్ అయినా సరే డబ్బింగ్ అవసరం లేకుండా హీరో ఒరిజినల్ వాయిస్ తోటే, ఒరిజినల్ వాయిస్ తో వచ్చేస్తాయి. దానికోసం ఇప్పుడు కొత్తగా ఇవన్నీ పెట్టారు. అలా ఇది మన ఇండివిజువల్ ఇమేజ్ని అలా వాడుకోవటం కుదరదు, ఎవడ పడితే వాళ్ళు వాడేసుకుంటారు. దాంట్లోకి దీన్ని కూడా తీసుకొచ్చారు. మనకి నచ్చిన న్యూస్ రాస్తే స్ట్రైక్ కొట్టుకోవచ్చు. ఓకే, సో దీనివల్ల కొంతవరకు మనకి ఇప్పుడు రేపు నుంచి కామెంట్స్ చేసిన వాళ్ళ మీద కంప్లైంట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసి బాధ్యత కూడా తెలుసున్నారు. ఎవడ పడితే ఇప్పుడు మన మోడీ గారి గురించి ఎవరు రాస్తే మొత్తం వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కూడా అరెస్ట్ చేశారు కదా. వస్తుందండి, దేనికి ప్రతిదానికి ఒక సాల్వేషన్ వస్తుంది. ఫస్ట్ నడుస్తుంది, అలవాటు పడితే కష్టం. ఓకే సరే, అసలు ఇలా సోషల్ మీడియాలో ఏదన్నా న్యూస్ మీకు సంబంధించింది కావచ్చు, లేదా మీకు బాగా క్లోజ్ పర్సన్స్ హీరోలు అవి ఏది ఉన్నా సరే, అసలు తలాతోక లేకుండా అసలు ఏంటిది ఇంతలా అని అనిపించిన భయంకరమైన విషయం ఏదన్నా ఉందా? చాలా ఉంటాయండి, రోజు వస్తూనే ఉంటాయి. అలాగే ఏంట్రా ఇలా చేస్తారా, ఇప్పుడు ఆలీలు ఎందుకు శ్రీకాంతే ఉంది, ఊహా శ్రీకాంత్ నాకు బాగా క్లోజ్ ఇద్దరు. అసలు వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకుంటున్నారని న్యూస్ రాస్తే అలా వాళ్ళే ఆశ్చర్యపోయి షాక్ అయిపోయి, అలాంటివి చాలా ఉన్నాయండి. సునీల్ చనిపోయాడని కూడా వచ్చింది ఒకసారి, ఏదో తీవ్ర వ్యాధితో హాస్పిటల్లో మరణించిన సునీల్ అని. ఏంట్రా ఇది అసలు అండి, ఆడుకోవాలా అంటే అది ఎక్స్ట్రీమ్ అండి. ఇంకా మన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి చచ్చిపోయాడని రాయాల్సిన అవసరం ఉంటుంది. ఏదో తమ్మునైలు వేరే ఉంటుందండి, మ్యాటర్ వేరే ఉంటుంది. ఆ తమ్మునైలు చూస్తే అసలు ఆ తమ్మునైలకు సంబంధించిన న్యూసే ఉండదు అందులో. అంత ఫేక్గా చేయాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం. ఒకసారి జాలేస్తే తప్ప, ఇప్పుడు అది చదివేసి అదే ఇదే నేసుకుని అదే ఓన్ చేసేసుకుంటే ఇంకా ఇక్కడ ఉండటం కష్టం. ఎందుకంటే ఇమేజ్ ఉన్నోడి గురించే రాస్తారు వాళ్ళు, ఇమేజ్ లేని వాళ్ళ గురించి రాస్తే ఎవరు చదవడు కదా. మనకి ఇమేజ్తో పాటు ఇది బోనస్ గ్యారంటీగా వస్తుంది ప్రతి వాళ్ళకి. ఎంత ఇమేజ్ ఉంటే అన్ని రకాల మనుషులు ఉంటారు. మీరు పొలిటికల్గా చూసినా సెలబ్రిటీ అంటేనే దాంతో పాటు ఎక్స్ట్రా వచ్చి ఇది నెగిటివిటీ, రోజా పువ్వుకి ముళ్ళు లాగా. కరెక్ట్. సో అందంగా లైఫ్ అంతా ఉంటుంది కానీ కింద ఫస్ట్ అంతా ముళ్ళు ఇవంతా. ఒకసారి ఏమవుతుందంటే అండి, మనం అంటే ఇది ఎంత వెళ్ళిపోద్ది అంటే ఆ ఛానల్లో టీవీలో కూడా క్యారీ చేసేస్తారు ఇమ్మీడియట్గా. మనం దాన్ని ఖండించకపోతే నిజం అనుకునే ప్రమాదం ఉంటుంది ఒక్కోసారి. అవును, మొన్న శ్రీకాంత్ గారు కూడా అందుకే రావాల్సి వచ్చింది వీడియో చేయడం. రావాలి తప్పదండి, అది చేయకపోతే ఇప్పుడు నాకు తెలియదు కదా, తెలియనోడు ఉంటాడు తన గురించి. నాకంటే బాగా తెలుసు అసలు పార్టీలకి బయటకు వెళ్ళటం అసలు అటువంటి చేయడం, ఇంట్లోనే ఉంటాడు. ఇప్పుడు ఏంట్రా ఇది అంటే పోలే ఏదో రకంగా మన జనాల మధ్యన ఉంటుంది మన పేరు ఎప్పుడన్నా. మీరు అన్నారా? మీరు ఏదున్నా దాంట్లో కూడా పాజిటివిటీ వెతుక్కుంటారు. అంతే కదండి, ఇప్పుడు నాకు ఏ పని లేని ఇంట్లో వచ్చి నా గురించి ఆవిడ పట్టించుకుంటాడు. అలా నెగిటివ్గా రాసేటంటే మనం యాక్టివ్గా ఉన్నట్లు లెక్క. సార్ మీరు అంటే వే బ్యాక్ కొంచెం కొన్ని సంవత్సరాల ముందు టీడీపీకి క్యాంపెయినింగ్ అది చేశారు. నేను మురళీమోహన్ గారు వెళ్ళాను. మురళీమోహన్ గారు నేను చాలా రోజులు తిరిగాను. ఓకే, దాదాపు ఎన్ని రోజుల పాటు తిరుగుంటారు? త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ తిరిగాం. ఓకే, ఆయన నేను కలిసి మురళీమోహన్ గారు నేను కలిసి. ఏ పీరియడ్ ఆఫ్ టైంలో సార్ అది? జగన్ గారి కన్నా ముందు ఒక దానికి 10 years అంటే రాష్ట్రం విడిపోకముందు. ఓకే, 2 సార్లు వెళ్ళాం, 2 ఎలక్షన్స్కి వెళ్ళాం ఇద్దరం. త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ తిరిగాం. ఓకే, పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ అలాగా మురళీమోహన్ గారి ద్వారా అయినా కాదండి, మా పెద్దనాన్న గారు ఎంపీ ఉండేవారు, భోక్తరాజు విజయ్ కుమార్ రాజు.
దాంతో అప్పుడు బాగా తిరిగేవాడు. రామారావు అంటే ఇష్టం, ఆయన తెలుగుదేశం ఎంపీగానే చేశారు. సో అప్పుడు మురళీమోహన్ గారు అంటే బాగా మేము కలిసి సినిమాలు చేసేవాళ్ళు, నాకు బాగా క్లోజు. ఆయనతో పాటు అలా సరదా తిరిగేవాళ్ళు. అంతే, ఏదో తెలుగుదేశంలో పదవి తీసుకోవాలి అలా ఎప్పుడు లేదు. అంటే సీరియస్ ఎలక్షన్ సీరియస్ రాజకీయ నాయకుడిగా, రాజకీయ నాయుడు కాదు. అప్పుడు ఆయన వాళ్ళు చేసిన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉండింది, అప్పుడు మురళీమోహన్ గారు కూడా త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ తిరిగారు. ఎక్కడ ఎన్ని రోజులు, దగ్గర దగ్గర 20 days ఎంతో రోడ్డు మీద పడింది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది సార్ మీకు? అది అదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే అంతకుముందు నేను కొంచెం బాగా సిగ్గెక్కువ. నేను డ్యాన్స్ నేర్చుకుని స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ 10 మందిలో మాట్లాడాలంటే ఇబ్బంది పడేవాడు. నాకు ఆ 20 రోజులు జర్నీ తర్వాత కొంచెం అక్కడ పబ్లిక్లో మాట్లాడటం, అలా రకరకాలుగా వాళ్ళకి నైట్ అయినప్పుడు మాట్లాడతాడు, తాగేసి ఏదో ఒకటి అంటాడు, ఆడిది రిసీవ్ చేసుకుంటే మన మొత్తం పోద్ది. 10 పేజీలు ఎగిరిపోయినాయి ఒక చోట, ఆడేదో అన్నాడు కింద నుంచి, అది నేను ఆ స్ట్రక్ అయిపోయాను. ఓ 10 పేజీలు అయిపోయాను. బాగుండేది లైఫ్ లో, అది కూడా చూసేసారు అయితే. జనాల మధ్యలో ఎలా ఉంటుంది అంత పొలిటికల్ చిన్నప్పటి నుంచి చూసాలండి. అది వీధికో రకం పాలిటిక్స్, కాస్ట్ వైజ్ పాలిటిక్స్ అన్నీ చిన్నప్పుడే చూసాం. ఓకే, అదే మనం ఎంత చూసినా డైరెక్ట్ గా మాట్లాడడం, ఇలాగా అలా కామెంట్స్ తీసుకోవడం, ఇది కూడా ఇంకో కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ కాబట్టి. అవును, మామూలుగా స్టేజ్ సినిమా ప్రోగ్రామ్ లో అలా ఎవరు అంటారు, మనం చెప్పి తినేసి వదిలేస్తారు. పబ్లిక్ లో అలా ఉండదు. పువ్వు వేసినా తీసుకోవాలి, రాయేసినా తీసుకోవాలి. తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటారు కదా, మనం మాట్లాడింది అడిగి నచ్చకపోతే అడి ఏదో అంటాడు గ్యారంటీ. ఆయన ఏమన్నా అంటే అందరూ కలిసి కొడతారు, ఆయన సముదాయించి సర్దుకోవాలి అక్కడ. అదే అనుకుంది సార్, రాజకీయ నాయకుల లైఫ్ అంతా అదే. అందుకే ఇందాక నేను పువ్వు వేసినా తీసుకోవాలి, రాయేసినా తీసుకోవాల్సింది. రాజకీయాలు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు దాని మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ పెడదాం అని కూడా అనుకోలేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా పొలిటీషియన్. అంటే ఎంత చేసినా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి అవన్నీ మర్చిపోతారు. ఎంత చూసాం మా పెద్దనాన్న గారిని, ఆయన ఎప్పుడూ ఓడిపోలేదు, కానీ రకరకాలుగా ఉంటుంది లైఫ్. అది టోటల్గా డిఫరెంట్. ఇప్పుడు మనం 36 ఏళ్ళ నుంచి దానికి అలవాటు పడ్డాం కదా, దీనికి దానికి అసలు సంబంధం. పవన్ కళ్యాణ్ గారు ఎలా మేనేజ్ చేస్తున్నా నాకు అర్థం కాదు, కానీ చాలా టఫ్ జాబ్. ఈ సినిమాలో అంత ఇది ఉండి అక్కడికి వెళ్ళి జనంతో ఎవడు పడతాడు ఆగేస్తుంటాడు, చాలా టఫ్ ఉంటుంది. అవును. సో అంటే మీరు టీడీపీ తరపున అప్పుడు చేశారు కాబట్టి, సో టీడీపీ పార్టీ ఇష్టం అనుకోవచ్చా మీకు? పార్టీకి నేను తర్వాత జగన్ గారు లాస్ట్ టైం సీఎం అవ్వకముందు కూడా నేను జయసుద్ గారు తిరిగి జగన్ గారి తరఫున తిరిగినాను, జగన్ గారి గురించి మాట్లాడాను. 2 పార్టీని బ్యాలెన్స్ చేశారు సార్ మీరు? నాకు అంటే యూత్ లో ఉండి అంత కష్టపడి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జైలుకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఆ ప్రాసెస్లో ఆయన చేసిందంతా నచ్చింది. అంటే చాలా ధైర్యం కావాలి దానికి ఒక మనిషికి. లాస్ట్ ఎలక్షన్ ముందే చెప్పా, ఈ క్యాంపెయిన్కి వెళ్తాను, నేను చెప్పానని ఎవడో ఓటు అయిపోవచ్చు, కానీ నాకు ఆయనంటే అభిమానం గురించి వెళ్తున్నా, ఈ ఎలక్షన్ వరకు నేను మళ్ళీ ఆయనకి కనిపించడం కానీ ఎక్కడ ఏముండదని నేను జాయిన్ అయిన రోజునే ప్రెస్ మీట్లో చెప్పాను. ఓకే, అక్కడ వరకే. తర్వాత కలవాలి, ఎప్పుడు కలవాలి, ఆయన సీఎం అయ్యాక ఇంతవరకు కలవాలి. ఓకే, ఫైన్. ఇందాక మీరు అన్నారు అంటే ఈ పాలిటిక్స్ అంటేనే అసలు చాలా టఫ్, పవన్ కళ్యాణ్ గారు ఎలా మేనేజ్ చేస్తున్నారు అని చెప్పి. అసలు మీ ఒపీనియన్, మీరు చూసే విధానం ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మనందరికీ కూడా అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు అంటే, అందరికీ యాక్టర్గా వీరాభిమానం. అసలు మూవీ అయిన రిలీజ్ అంటేనే అసలు అదొక పండగలాగా ఉంటుంది అందరికీ కూడా. క్రికెట్ సచిన్ దేవుళ్ళగా తెలుగు సినిమాకి పవన్ కళ్యాణ్ అంటే దేవుళ్ళగా చూస్తారు. అవును, అవును. సో ఇప్పుడు అలాంటి పర్సన్ పాలిటిక్స్ లోకి వెళ్ళి అక్కడ మాటలు పడ్డం కావచ్చు,
డెఫినెట్లీ సిచ్యువేషన్స్ చాలా దారుణం. పర్సనల్ లైఫ్ కూడా తీసుకొస్తూ అదే అండి, ఇప్పుడు అది సోషల్ మీడియా వచ్చాక అది బాగా ఎక్కువైపోయింది. పాలిటిక్స్ లో కాదు, సినిమాలో కాదు, ఎవరి లైఫ్ లో అయినా అంతే. ఇప్పుడు మనం కూడా చూసా, చిన్న పాప ఏదో పడిపోతే ఆ మదర్ని అందరూ కామెంట్ చేస్తే ఆ మదర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఇప్పుడు న్యూస్ లో వస్తుంది కదా. ఆ చిన్న పాప స్లాబ్ ఫస్ట్ ఫ్లోర్ దీన్ని స్లాబ్ మీద పడిపోయింది. అదైతుంటే ఎవరో కాపాడారు, తీసుకొచ్చారు. అసలు నువ్వు కన్నావా లేదా అలాగే కామెంట్ చేస్తే అవి చదివి డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకుని మదర్ చనిపోయింది. చూడలేదా ఇప్పుడు న్యూస్ లో వస్తుంది? అంటే మేబీ నేను అంత ఫాలో అయిపోయినా. అంటే మీరు చెప్పేది కింద ఇలా పట్టుకొని డేరాలు అవి పట్టుకొని ఇలా షెడ్ లా ఉంటే దాని మీద ఉంది చిన్న పాప, ఇట్లా ఎక్కి పట్టుకుని తీసారు. ఆ విజువల్ చూపిస్తున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో మదర్ మీద చేసిన కామెంట్స్ కి మదర్ సూసైడ్ చేసుకుంటాను. అయ్యో, ఓకే. మేబీ అది న్యూస్ అంత నెగిటివ్ కామెంట్స్, అంత ఇబ్బందికరంగా ఉంది ప్రస్తుతం. ఓకే, యా. అండ్ నాకు నేను అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ ఎంట్రీ నుంచి ఇప్పటి వరకు ఆయన జర్నీ మీద మీ ఒపీనియన్, ఆయన వదలకుండా పోరాడుతున్నారు. ఆ పోరాటానికి రిజల్ట్ ఉంటుంది రోజుకి. అంటే దానికి ఓపిక కావాలండి. ఇండస్ట్రీలో అయినా ఎక్కడైనా ఓపిక కావాలి. ఆయన చాలా ఓపికగా, చాలా నిదానంగా కష్టపడుతున్నారు. ఆయన కష్టం తగ్గ ఫలితం ఉంటుంది. ఓకే, సో ఇదొక రోజు ఆయన ఏం పదవుల కోసం కాదు కదా, ఈ రాష్ట్రానికి మంచి జరగాలని ఏదో ఆయన ఫైట్ చేస్తున్నారు. ఆ ఫైట్ తగ్గట్టు ఫలితం ఉంటుంది. ఓకే, ఫైన్. సో పేషెన్స్ గురించి ఇప్పుడు జగన్ గారు కూడా అప్పుడు అలాగే కదా, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక ఒక పార్టీ పెట్టి ఆయన కూడా అంత కష్టపడి ఫైట్ చేసి ఏదో చేయాలని చెప్పి వచ్చింది ఆయన కూడా. దానికి ఫలితం వచ్చింది కదా చీఫ్ మినిస్టర్. అలా కష్టపడి వదలకుండా నమ్మిందని చేస్తే ఓ రోజుకి రిజల్ట్ బాగానే వస్తుంది. ఓకే, సో అదే మనకి ఈ అప్ అండ్ డౌన్స్ లో నిరుత్సాహపడకుండా, వదలకుండా దాంతో స్టిక్ ఆన్ అయ్యి ఆ పేషెన్స్ తోటి కంటిన్యూ చేస్తే గనక ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఫలితం ఉంటుంది అన్నది మీ ఒపీనియన్. నేను అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు, తర్వాత జగన్ గారి మీద అభిమానులు వదిలి, నేను ఎప్పుడు ఎవరిని అభిమానించానో వాళ్ళ గురించే మాట్లాడాను తప్ప వాళ్ళలాగా వీళ్ళలాగా అని ఎప్పుడు నెగిటివ్ కామెంట్ ఎవరి మీద చేయలే. అంటే సైడ్ తీసుకోవడం, ఇంకొకళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్, దానివల్ల ఉపయోగం లేదు. నేను ఎందుకు అభిమానించాను అన్నది చెప్పుకోవడం తప్ప అవతలం తిడితేనే ఈయన అభిమానించినట్టు కాదు కదా. కానీ ఇప్పుడంతా అంటే ఇప్పుడు రేపు పొద్దున్న రిజల్ట్స్ వస్తాయి, అది కరెక్ట్ కాదన్న విషయం అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడంతా మీ నేను అన్నట్టు అంటే ఎంత తిడితే అంత గొప్ప అనుకున్నారు, కానీ అది కరెక్ట్ కాదని ఇప్పుడు తెలుస్తుంది అన్న. ఈ రిజల్ట్ లో రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చే తెలుస్తుంది. మనం తిట్టినందు మాత్రం జనం ఆహా ఇది కరెక్ట్ అని అనుకోరు. జనానికి కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది అన్నది అర్థం అవుతుంది. మధ్యలో ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు కదా సార్? అదే మెగా ఇంజనీరింగ్ పిపి రెడ్డి గారు ఉన్నారు కదా, కృష్ణారెడ్డి గారు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ దీనికి కూడా ఓపెన్ చేద్దాం అనుకున్నారు. కానీ మేము దీని మీద బాగా స్టడీ చేసి ఒక కమిటీ కూడా ఇలాంటిది వేసి నెట్ఫ్లిక్స్లో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి ఒక కమిటీ చేసి ఏంటి సాధక బాధకాలని 3 months మొత్తం స్టడీ చేసి ఇండియన్ మార్కెట్, సౌత్ మార్కెట్, తెలుగు మార్కెట్ ఒక్క లాంగ్వేజ్లో చేస్తే ఇది వర్కౌట్ అవ్వదని ఒక 8 languages పెట్టి చేద్దాం అనుకున్నాను. ఆ 8 languages ఇది కూడా ఒక 1000 crores ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు రెడీ అయినా కానీ చూస్తే 30-40 crores ఓన్లీ తెలుగు ఛానల్స్, తెలుగు లాంగ్వేజ్కి వచ్చింది. ఒకటి 30 crores అంటే కనీసం ఒక సినిమా కొంటే అయిపోద్ది. సో ఇది లాంగ్ ప్రాసెస్, దాని మీద రిజల్ట్ రావడానికి కూడా చాలా ఏళ్ళు పట్టేస్తుంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ రోడే అది చెప్పింది ఏంటంటే స్టిల్ లాసెస్లో ఉన్నారు. ఫస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ కదా అది. అది అమెరికా, అక్కడ యుఎస్లో కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవ్వబోతుంటే వాడికి ఐడియా వచ్చి, థియేటర్ రిలీజ్ అంటే చిన్న సినిమా చాలా కాస్ట్ అవుతుంది కదండి, అది పెట్టుకోలేక ఆగిపోయిన సినిమాల కోసం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఓటీటీ ప్లాట్ఫామ్. అది వాళ్ళ ఎక్కడికి వెళ్ళిపోయింది. సో ఇది పులిమే స్వారీ లాంటిదే, ఒకసారి ఎక్కితే ఇంక దిగటానికి ఉండదు, ప్లస్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళటం తప్ప రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు చాలా టైం పడుతుందని అర్థమయ్యి ఆపేసాం. ఆపేసి సినిమాలు చేద్దామని తగ్గేది లేని ఒక సినిమా చేశాను, నవీన్ చంద్ర, దొండపళ్ళం గ్యాంగ్, వీళ్ళందరినీ పెట్టి అది రిలీజ్ అయింది. తర్వాత
సరే కొన్ని సినిమాల్లో కొన్ని రోజులు ఆపుదామని ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, చిన్న సినిమాలకి ఇక్కడ చాలా కష్టం. అంటే కానీ ఇప్పుడు చిన్న మూవీస్ కి ఓటీటీ మంచి బూన్ అని అంటూ ఉన్నారు కదా, అది ఒకప్పుడు అండి. ఇప్పుడు ఏమైందంటే చిన్న సినిమాలు ఓటీటీకి ఉండడానికి బడ్జెట్ లేదు. ఇప్పుడు పెద్ద సినిమా ఉందనుకోండి, 300 కోట్లు 400 కోట్లు 500 కోట్లు పెట్టి ఒక పెద్ద సినిమా కొంటున్నారు. కొంటే ఆ సంవత్సరానికి మ్యాక్సిమం బడ్జెట్ అందులో అయిపోతుంది వాళ్ళకి. అంటే నెలకో సినిమా కొన్ని చేయాల్సింది ఏదో ఉంటుంది. ఒక సినిమాకని ఒక 1000 కోట్లు పెట్టుకుంటే ఒక పెద్ద సినిమాకి ఒక 500 కోట్లు అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మంత్కి 4-5 చిన్న సినిమాలు కొన్ని ఒక 12 సినిమాలకు బడ్జెట్ పెట్టుకుని సెట్ చేసి ఆపేస్తున్నారు. మేజర్ ఉన్నాయి 3-4 ఉన్నాయి అంతే కదండి. 40-50 సినిమాల వరకు సేఫ్ ఉంటున్నారు, మిగిలిన సినిమాలు దెబ్బతినేస్తుంది. ఎందుకంటే అండి ఓటీటీ ఎక్స్ట్రా ఇన్కమ్ వల్ల మన సినిమా బడ్జెట్ కూడా పెరిగింది, అందరు రెమ్యునరేషన్స్ పెరిగినాయి. సో ఆ ఓటీటీ అన్నది జీరో అయినప్పుడు ఇది మొత్తం సినారియో మొత్తం మారిపోతుంది. అది ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడతారు. 24-25లో కొన్ని చెరులో చేపలు తేలుతాయి బయటికి. సో నిన్న మొన్నటి వరకు కొంచెం చిన్న సినిమాలకంతా బాగానే ఉంటదండి. ఇప్పుడు చిన్న ఎంత బాగుండేది అంటే చిన్న సినిమా 3-4 కోట్లు పెట్టి తీస్తే 3-4 కోట్లు ఓటీటీలో వచ్చేస్తుందా. సో దానివల్ల ఏంటంటే ఇంకా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ పెరిగిపోయి ఎప్పుడైనా అంతే అండి, ఒక జోనర్లో సినిమా సూపర్ హిట్ అయితే మొత్తం ఆ జోనర్లోకి వచ్చేస్తుంది. అలా దెబ్బ. నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకా కష్టకాలం అంటారు. ఈ 1 or 2 years సెట్ అవుతుందండి. ఎప్పుడైనా కష్టకాలం వచ్చినప్పుడు సెట్ అవుతుంది, ఇది ఆగిపోదు. అదేనండి, ఇంక దాంట్లో నుంచి మళ్ళీ ఇంకా సొల్యూషన్స్ లాగా ఇప్పుడు అంతా కరోనా టైంలో లాక్డౌన్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో అమెజాన్ ఇట్లో ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ లా వచ్చినాయండి. ఇప్పుడు మన సినిమా ఎవరో కొనకపోయినా మనం బట్టుకెళ్ళి అందులో పెట్టుకుంటే వ్యూస్ కి ఎంత వ్యూస్ వస్తే ఇంత మనకు కూడా వస్తుంది. సినిమా బాగుంటే మంచి అమౌంట్ వస్తుంది. ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ లాగా పెట్టారు అది కూడా. ఓకే ఫైన్ సార్, మీరు డేట్స్ చూసుకునే హీరోస్ తోటో లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్లతో ఎప్పుడైనా క్లాషెస్ వచ్చిన సందర్భాలు ఉన్నాయండి? క్లాషెస్ ఎందుకు వస్తాయి, మన ఒకటి అంటే వాళ్ళు ఒకటి అంటారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే పొమ్మంటాడు, మనకి ఇష్టం లేకపోతే మనం వచ్చేస్తాం. క్లాషెస్ ఏం కాదు, అభిప్రాయ భేదం అంతే. ఇంకా ఓకే అదంతే. ఓకే సార్, అభిప్రాయ భేదాలు అంటారు దాన్ని, క్లాషెస్ అంటే పెద్ద పదంగా. ఇంట్లో పెళ్ళంతో వస్తుంది, వాళ్ళతో అంటారు. ఇట్లా వెళ్ళాంతో అంటే కామన్ గా వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు కాబట్టి అడ్జస్ట్ అవుతారు, వీళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. ఇంకొకళ్ళని చూసుకుంటారు. ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యన కూడా వస్తాయి కదా. అంటే మనం చెప్పింది వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మదర్ అయినా వైఫ్ అయినా పిల్లలైనా టేక్ ఇట్ గ్రాంటెడ్, ఎంత అభిప్రాయవాదం తిట్టుకున్నా మళ్ళీ సెట్ అయిపోద్ది. అదే బయటోడైతే అలా సెట్ అవ్వదు. ఎంత క్లోజ్గా ఉన్నా బయటోడు సెట్ అవ్వదు. సో అందుకని అభిప్రాయ భేదాలు అయితే వస్తాయి అంటే ఆటోమేటిక్గా వస్తాయి. అలా మీరు లైఫ్ లాంగ్ ఇదే ఛానల్లో ఉండరు కదా, బెస్ట్ ఆఫర్ అయితే వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోయారంటే అంతేలేండి. సో అంటే సార్ ఇక్కడ ఈ అభిప్రాయ భేదాలు మీరు అంటున్నారు కదా, ఇది ఎప్పుడు కొంచెం ఎక్కువగా తారాస్థాయికి అలాంటివి ఏమన్నా? ఏముండదండి, ఇప్పుడు ఇమేజ్ ఉన్న వాళ్ళతో అభిప్రాయ భేదాలు వస్తే ఇమేజ్ ఉన్నోడే కరెక్ట్ అవుతాడు ఎప్పుడైనా. సింపుల్. ఆకుముళ్ళు అంతే, ఎప్పుడైనా ఇమేజ్ ఉన్నోడే కరెక్ట్. బట్ అంటే నేను మీరు చెప్తుంటే నాకు సడన్ గా సామెత గుర్తొచ్చిందంట. కానీ సార్ మీరు చెప్పిన దానికి ఇంకా మీరండో ఇందాక కూడా ఆబ్వియస్లీ సక్సెస్ లో ఉన్నవాడు లైమ్ లైట్ లో ఉన్నాడు స్పాంటనిటీ అంటారు లేదా నోటిదూలు అంటారు అన్నది. సో తప్పెట్టుంది అన్నది పక్కన సైకిల్ గుద్దితే కారోడితే తప్పు ఉంటది, సైకిల్ అడ్డంగా వచ్చి పడ్డా కానీ తప్పు ఉండదు. ఎక్కువగా ఈ ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదనుకుంటా, రివర్స్ లో ఉంది. నేను నెక్స్ట్ అసలు ఏం అడగాలంటే ఓకే లేదు, నేను నెక్స్ట్ ఇప్పుడు యాంకర్ డ్యూటీ మీకు తెలియదు ఏముంది సార్, ఒక పక్క వింటూనే ఉంది. యాంకర్ కదా, వింటూ క్వశ్చన్లు అడగకూడదంటే ఫ్లోలో అడగాలి. మధ్యలో మాడుకుంటున్నాం కదా, దాన్ని బట్టి అడగాలి తప్ప ఒకటోది అయిపోయింది, రెండోది అయిపోయింది, ఇప్పుడు మూడోది. సార్ మీరు చూసారు నా దగ్గర ఏమన్నా పేపర్ ఉందా చెప్పండి. సీనియర్ కదా, మెమరీ ఎక్కువ అనుకుంటా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏం మర్చిపోయారు చెప్పండి.
ఇదే ఈ అభిప్రాయ భేదాల దగ్గరే నేను ఆగాను. అంటే ఎక్కువగా దేని గురించి వస్తూ ఉంటాయి అని అంతే. దేని గురించి అయినా రావచ్చు, దానికి రీజనే ఉండదు, పర్టికులర్ రీజనే ఉండదు. ఇప్పుడు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ఎవడో వస్తాడు నీ గురించి ఈడు అలా అన్నాడు. 4 రోజులు మనం వాళ్ళ దగ్గర లేకపోతే నలుగురు వచ్చి దూరేస్తారు మధ్యలో. 4 రోజులలో 4 వస్తారు. ఈడు 4 రోజులు ఆడు ఇలాగ చెప్తాడు అనుకుంటాడు, కానీ 5వ రోజు అయ్యి ఉండొచ్చేమో అనుకుంటాడు. 6వ రోజు అవును అని ఫిక్స్ అయిపోతాడు. మీకు ఎప్పుడైనా లవర్స్ కూడా అంతే, మీరు టైం స్పెండ్ చేయకపోతే మార్చేసినట్టే, మనల్ని తీసేసినట్టే. టైం స్పెండ్ చేసినంతసేపు నో మిస్అండర్స్టాండింగ్, టైం స్పెండ్ చేయడం మానేసారు అవుట్. ఎక్కడైనా ఏ రిలేషన్ అయినా ఓన్లీ టైం స్పెండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎదుటి మనిషికి ఇచ్చే ఇంపార్టెన్స్, ఆ టైం, ఈ రెండు ఉన్నంత వరకు. ఏంటంటే ఫస్ట్ లో పడేయటం కోసం టైం స్పెండ్ చేస్తాడు, పడేసాక వదిలేస్తాడు, అది ప్రాబ్లం. సో దాన్ని ఇక్కడ కూడా ఎక్కడైనా టైం స్పెండ్ చేస్తే మన తప్పులు కూడా ఉప్పులుగా ఉంటాయండి. నేను ఫోన్లో మీతో మాట్లాడిన దానికి అదే విషయం నేను వచ్చి డైరెక్ట్గా కలిసి చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. ఫోన్లో నా వాయిస్ని బట్టో లేకపోతే నేను మాట్లాడిన పదాన్ని బట్టో ఆడు వేరేలా తీసుకుంటాడు. ఇది 1-to-1 ఉన్నప్పుడు అలా ఉండదు. ఓకే, సరే ఇప్పుడు సరే ఈ క్లాషెస్, సరే అభిప్రాయ భేదాలు మీరు అన్న దాని ప్రకారం అక్కడతో అయిపోయి తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా కలిస్తే మాట్లాడుకోవడం అక్కడ దాకా అందరితో అలాంటిదే ఉంటుందండి, లేకపోతే మాట్లాడుకోవడం లేదు లైఫ్ లో. అందరితో అలాగే ఉంటాం, పని చేసినా పని చేయకపోయినా. ఇప్పుడు రవితేజ సునీల్ డేట్లు నేను చూడట్లే, ఎక్కడ కనిపించినా లేకపోతే ఫోన్లో మాట్లాడుకుంటుంటాం. నేను షూటింగ్ లో ఉంటే నా దగ్గరికి వస్తారు సునీల్, లేకపోతే నేను ఆడ షూటింగ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాను. అసలు వాళ్ళే ఉండదు. సో రవితేజ గారితోనే కొంచెం ఏదో పెద్ద వచ్చిందన్నది కొంచెం టాక్. సునీల్తో వచ్చిందన్నది కనుకన్నా తక్కువే రవితేజ అయితే ఉంది. అదే అభిప్రాయ భేదాలు అదే సునీల్ గారితో కొంచెం అందరికంటే ఎక్కువ వచ్చాయంటారు. అంటే ఏం లేదు, తనకి చాలా ఇప్పుడు నాకన్నా ఎక్కువ సర్కిల్ ఆడు. కమెడియన్ గా వచ్చి తను స్క్రిప్ట్ సైడ్ లో కూడా రాయగలుగుతాడు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సునీల్తో సీన్ డిస్కస్ చేస్తే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడు సునీల్. ఆ క్లోజ్నెస్ ఉంటుంది. మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు కదా. ఇప్పుడు పలానా డైరెక్టర్ నాతో డీల్ చేస్తానంటున్నాడు అని, మీతో మాట్లాడినట్టున్నాడు అని. ఆడు ఎందుకు మాట్లాడు నాతో? ఇప్పుడు అదే డైరెక్టర్ నాకు వేరే ఆర్టిస్ట్ కోసం నాతో మాట్లాడుతున్నాడు, నీవు ఒక్కడి గురించి ఎందుకు మాట్లాడు అంటే నువ్వు ఏదో చేస్తున్నావు, నేను అసలు అలా ఉండదన్నయ్య అని 2-3 డైరెక్టర్లు మీతో మాట్లాడట్లేదన్నయ్య, నాతో డైరెక్ట్ డీల్ చేస్తున్నారంటే సర్లేరా ఏదో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, నువ్వే డైరెక్ట్గా డీల్ చేసుకొని చెప్పా. అందుకని ఓకే. అండ్ సరే, సునీల్ గారు ఫస్ట్ కమెడియన్ గా పరిచయం అయ్యారు, తర్వాత హీరోగా మారారు, అండ్ ఇప్పుడు అసలు మొత్తం ఒక కొత్త టర్న్ తీసుకొని 22 సినిమాలు ఎన్నో చేస్తున్నాడు. ఆల్ లాంగ్వేజ్ వెరీ గుడ్. తమిళ్ చేస్తున్నాడు, కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ కూడా చేస్తాడు. మధ్యలో హీరోగా చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే ముందులానే ఉంటే బాగుండేదేమో, ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ చేయడానికి మీరు చెప్పడం కానీ? తను క్రియేటివ్ సైడ్ చాలా ఎక్స్ట్రాడినరీ. అంటే డైరెక్టర్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. బేసిక్ తన ప్రాబ్లం అదే, తనకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. సీన్ ని షార్ట్కి వెళ్ళి ముందు ఇంప్రూవైజ్ చేయగలుగుతాడు, షార్ట్లో ఇంప్రూవైజ్ చేస్తాడు. అది అసలు ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, ఆర్టిస్ట్కి ఉండాల్సిన క్వాలిటీ. అంత ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ. చిరంజీవి గారు కూడా సీను పేపర్ మీద వేరేలా ఉంటుంది, ఫైనల్ రిజల్ట్ వేరేలా ఉంటుంది. సింగిల్ ఎక్స్ప్రెషన్ కూడా వదలరు అన్న. నేను సునీల్ కూడా అలాగే. సీన్ బిగినింగ్లో మనం చదివిన సీన్కి ఆ సీన్ అయిపోయాక సునీల్తో చేశాక వేరేలా ఉంటుంది. అందరు డైరెక్టర్ లైక్ చేస్తారు, తమిళ్, మలయాళం డైరెక్టర్లు అందరూ చిన్న ఎక్స్ప్రెషన్తో మొత్తం మార్చేస్తారు సీన్. ఆ క్రియేటివిటీ ఉందండి. డైరెక్షన్ చేయమంటే ఎక్స్ట్రాడినరీ చేయగలుగుతాడు, విపరీతమైన నాలెడ్జ్. ఏది ఈ హీరోగా చేస్తున్నప్పుడు ఆ ఫేజ్ లో మీరేమన్నా దానికి సంబంధించి సజెషన్స్ అలాంటివి ఏమన్నా ఇవ్వటం? అసలు సునీల్కి నో సజెషన్స్. ఏది ఏం చేయాలని అడగట, ఓకే ఇది రాంగ్ ఇది రైట్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఓకే, అవగాహన కూడా ఉంది సినిమా మీద.
ఆ లెన్స్ చేయగలరు, లెన్స్ తెలుస్తుంది, డబ్బింగ్లో వాయిస్ ఎక్కడ ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది అన్నీ నాకన్నా ఫార్ బెటర్. అందుకని నేను నాకన్నా ఫార్ బెటర్ వస్తే వాళ్ళు చెప్పింది చేస్తాను. ఓకే, సో అంతే కదా, మనకు ఒక సిద్ధార్థ అవగాహన రేట్లు వచ్చినప్పుడు. కూడా చూసా చాలా రోజులు. తను కూడా టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్. ఓకే, పాటలు పాడగలడు, చాలా ఇన్స్ట్రుమెంట్లు వాయించగలడు, లిరిక్స్ రాయగలడు, కథలు రాయగలడు, డైరెక్షన్ చేయగలడు, ఎడిటింగ్ చేయగలడు. తను ఒక 50 సాంగ్స్ తనే రాసి, తనే కంపోజ్ చేసి, తనే రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. ఆల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఒక 5-6 వేల సాంగ్స్ విత్ లిరిక్స్ పాడేస్తాడు ఆల్ లాంగ్వేజ్. సిద్ధార్థ్ మామూలు టాలెంట్ కాదు. నేను షాక్ అయిపోయాను చూసి, ఏంటి ఇలా కూడా ఉంటారు. ఎక్స్ట్రాడినరీ. బాగుంటుంది వీళ్ళందరితో వర్క్ చేస్తే. నేను అసలు హ్యాపీగా ఫీల్ అవుతా వాళ్ళందరితో వర్క్ చేస్తుంటే. ఎక్కడో ఊర్లో ఉండొచ్చాం, వీళ్ళందరూ నేను దగ్గరగా చూస్తున్నాను ఫీలింగ్ లో ఉంటాను. ఏంటి ఈ రోజు కదా సార్, ఇంత చూసేసిన తర్వాత కూడా? ఇప్పుడు అదే నేను ఎక్కడికైనా వెళ్తే మహేష్ నా చిన్నప్పటి నుంచి తెలుసు, సినిమాలో యాక్ట్ చేయక ముందు నుంచి తెలుసు. ఏ మహేష్ వచ్చాను, ఎవరే నీ అమ్మ ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి ఏంట్రా అదే అయితే. అవునరా బాబు, నాకు ఆ బుద్ధులు ఇప్పటికీ చిరంజీవి తిడతా ఉంటారు, ఇలా నోరాలని చూస్తుంటా ఆయన. బాగుంటది నాకు. నాకు అర్థమైందంటే అసలు ప్రతిరోజు ఒక కొత్త రోజు, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లా మీరు ఫీల్ అవుతారు. సినిమాకున్న అదృష్టం అదే అండి. ఏంటంటే మీరున్నారు ఇదే ఛానల్ పనిచేయాలి, కానీ రోజుకి ఒకరితో ఇంటర్వ్యూ, మీ ఇంటరాక్షన్, మీ ఇది బాగుంటుంది, వాళ్ళతో పరిచయం. అలాగే సినిమా ఒక రోజు వేషం, ఇన్స్పెక్టర్ వేషం ఉంటుంది, యూనిట్ వేరు, డైరెక్టర్ వేరు, చేయాల్సిన సీన్ వేరు. ఓ రోజు లాయర్ వేషం, ఓ రోజు డాక్టర్ వేషం, ఓ రోజు విలన్ వేషం, ఓ రోజేమో ఊరు ప్రెసిడెంట్ వేషం. ప్రతిరోజు కొత్త యూనిట్, కొత్త డ్రెస్సింగ్, కొత్త అట్మాస్ఫియర్ కదా. కో ఆర్టిస్టులు కూడా వేరే వేరే మారిపోతుంటారు. లొకేషన్స్, ఓ రోజు రాజమండ్రి అంటారు, ఓ రోజు స్విట్జర్లాండ్ అంటారు, ఓ రోజు అంటే ఎవ్రీడే కొత్తగా ఉంటుంది. అది ఆర్టిస్ట్ అదృష్టం. ఇవన్నీ కాకుండా మన పని మనం చేస్తే ఎక్స్ట్రా ఫేమ్ వస్తుంది. కనిపించిన వాళ్ళు అందరూ ఫోటోలు అడుగుతుంటారు. సో దీనికి ఎంత డిసిప్లిన్డ్గా ఉంటే అంత లాంగ్విటీ ఉంటుందండి. నేను చాలా ఎంజాయ్ చేస్తాను వీటిని. మరి ఫస్ట్ టైం మీకు ఎప్పుడు నేను సెలబ్రిటీ అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడు వచ్చింది ఫస్ట్ టైం? అలా ఏం లేదు, ఇప్పటికే ఉండదు. ఇప్పుడు అంటే సరే, మనకి లోపల ఉండకపోయినా చుట్టుపక్క జనాలు మనల్ని అప్రోచ్ ఎప్పుడు వస్తుంది, ఎవరన్నా వచ్చి ఆటోగ్రాఫ్ అడిగినా, ఫోటో అడిగినా వస్తుంది. అదే ఫస్ట్ టైం మీకు ఎప్పుడు జరిగింది? అది గుర్తులేదు. ఎవరో వచ్చి ఆటోగ్రాఫ్ అడిగితే ఫీల్ అయినట్టున్నా, అయినట్టున్నారు కానీ గుర్తుకులేదు. ఇప్పుడు అప్పుడేమో గుర్తింపు వస్తే బాగుండు, అందరూ గుర్తుపడితే బాగుండు. ఇప్పుడు ఎవడో పట్టించుకోకపోతే బాగుండు అన్నట్టు ఉంటుంది. ఎందుకు సార్ అలాగా? ఎక్కడైనా ఫ్యామిలీతో వెళ్తా, పిల్లలతో వెళ్తే ఫోటోలు అని వాళ్ళని ఇబ్బంది పెట్టలేము. ఎందుకంటే అందరినీ అడగరు కదా ఫోటోలు కావాలి, మళ్ళీ వాళ్ళ లైఫ్ లో మనకు కలవరు. సో డీజే టిల్లు ఆ మూవీలో లాస్ట్ లో మంచి రోల్, ఒక సర్ప్రైజ్ ట్విస్ట్ అన్నమాట. అసలు ఏంటి ఎక్కడన్నా, సో ఆ రోల్లో కూడా బాగా అనిపించింది మాకు చూస్తున్నాను. అంటే నిడివి తక్కువగా ఉన్నా సరే. అవును, నాకు ఆ క్యారెక్టర్ ఏంటో సినిమా చూసాక అర్థమైంది. అదే చేసేటప్పుడు అర్థం కాల, ఏం చెప్పారో ఏంటో గుర్తులేదు కూడా, కానీ సినిమా చూసినప్పుడు బాగానే అనిపిస్తుంది. తను కూడా, సిద్ధు కూడా హైలీ టాలెంటెడ్. తను కూడా అంతే, తనే డైలాగ్ రాస్తాడు, షార్ట్ పెట్టుకెళ్తాడు, పాటలు పాడగలుగుతాడు, రాయగలుగుతాడు, ఏదైనా రాయగలుగుతాడు. నేను గుంటూరు టాకీస్ సినిమా చేశాను. సిద్ధుతో నేను పోలీస్ ఆఫీసర్, త్రూఅవుట్ ఫిల్మ్. ప్రవీణ్ సత్తారు గారు ఆ ప్రాజెక్ట్ నేను సెట్ చేశా. ఓకే, అప్పుడు చాలా క్లోజ్ చూసాం. ఎక్స్ట్రాడినరీ టాలెంట్. అసలు చాలా మంది ఉన్నారు అలా ఎక్స్ట్రాడినరీ టాలెంట్, చూస్తే ఆశ్చర్యపోతాం. మనకి ఇప్పటిలో ఇప్పుడు హీరోస్ అందరూ కూడా మాక్సిమం మల్టీ టాలెంట్ లేకపోతే అసలు హీరో నిలబడి, టాలెంట్ అనే అసలు మల్టీ టాలెంట్స్. అప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు సిద్ధార్థ్ గారి గురించి కావచ్చు, మల్టీ టాలెంట్ ఒకసారి డిసడ్వాంటేజ్ ఉంటది కానీ టాలెంట్ ఓకే. ఏంటి సార్ ఆ డిసడ్వాంటేజెస్? అంటే ఇంకా ప్రతిదీ తెలిసిపోతే అవతలోడు మిస్టేక్ చేస్తుంటే ఇరిటేషన్ వస్తుంటది. నేను సునీల్ తో నువ్వే డైరెక్షన్ చేయరా బాబు, ఆడికి అసలు ఏం తెలియదు, నీకన్నా ఆడికన్నా చాలా ఎక్కువ తెలుసు నీకు, నువ్వు వెళ్ళి ఆడి చెప్పి ఆడి ఇరిటేట్ అయ్యి ఆడిగో ఆడి చూపించి
నీ సినిమాని సాగొట్టి ఇవన్నీ ఎందుకు నువ్వే చేయొచ్చు కదా అనేవాడిని. అంటే తెలియకుండా ఇంటర్ఫియరెన్స్ వచ్చేస్తుంది అంటారు, ఇంటర్ఫీరెన్స్ వచ్చేస్తుంది. అంటే ఒక రాంగ్ షాట్ తీస్తుంటే వెళ్ళి చేయలేడుగా ఆర్టిస్ట్. అదే ఆ టాలెంట్ లేదనుకోండి, అది చెప్పినట్టు చేసేది. కరెక్ట్. సో దానివల్ల వస్తాయంట డిసడ్వాంటేజెస్. ఓకే. సో డీజే టిల్లు మీరు అదే డెఫినెట్లీ ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది మరి ఇంత హ్యూజ్ హిట్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. మీకే సినిమా రిలీజ్ ముందు ఎవరు అంత ఎక్స్పెక్ట్, ఏ సినిమాకి ఎక్స్పెక్ట్ చేయరు. పెళ్లి సందడి ఉంది, అటువంటి సినిమాలు ఏ సినిమా కూడా, పోకిరి ఉంది రిలీజ్ అయ్యాక కూడా యావరేజ్ సినిమా అన్నారు. నెక్స్ట్ వీక్ అందుకుంటే మామూలు అన్ని రికార్డులు. సినిమా రిలీజ్ ముందు అసలు తెలియదు. సో డీజే టిల్లు మీకు ఎలా అనిపించింది సార్? మొత్తం మూవీ చూసినప్పుడు ఇంతవరకు స్క్రీన్ మీద అటువంటి క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీతో రాలే సినిమా. అసలు కంప్లీట్ ఆ తెలంగాణ ఓన్లీ తన క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళింది సినిమా. అది ఒక్కడు త్రూఅవుట్ ఫిల్మ్ ని మేనేజ్ చేయడం, అదే ఇచ్చేటువంటి వన్ మ్యాన్ షో. ఇక్కడ ఒకటేనండి, ఆడిన సినిమాలు నేను ఉన్నాను ఇన్ని రోజులు సస్టైన్ అయ్యాను, మన వల్ల సినిమా ఆడిన రోజున స్టార్ అవుతాం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. అది డీజే టిల్లు ఓన్లీ ఆ హీరో మూలనే ఆడింది, సో స్టార్ ఆటోమేటిక్ గా అవుతారు. టిల్లు స్క్వేర్ చూసారండి? చూసి ఓకే. సో ఇంకా అది కూడా ఇంకా క్యారెక్టరేషన్ మీద వెళ్ళిపోద్ది. ఇంకా అంతే, జనాన్ని నచ్చేసింది ఆ క్యారెక్టర్. ఎన్ని సినిమాలు తీసినా క్యారెక్టరేషన్ మీద వెళ్ళిపోద్ది. మీకు ఆర్టిస్ట్ గా మంచి బ్రేక్ వచ్చిన మూవీస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఏ మూవీ నుంచి? నాకు రెండు పెదరాయుడు, పెళ్లి సందడి 2 సినిమాలు బిగినింగ్ లోనే పడిపోయింది. దాంతో తమిళ్లో కూడా నేను పెదరాయుడు తమిళ్ చేశాను, తర్వాత రీమేక్ చేసినప్పుడు నన్ను పెట్టుకున్నారు. ఫస్ట్ బ్రేక్ అయితే పెదరాయుడు, పెళ్లి సందడి అంట. హీరోగానే ఫస్ట్ స్టార్ట్ చేసింది, మూవీ రిలీజ్ అవ్వలేదు అనుకో. మృగదృష్ణం అవలా, అది నేషనల్ అవార్డు ఫిల్మ్. అలాగే తమిళ్లో కూడా హీరో చేసాం ఫస్ట్. అంటే ఇప్పుడున్నంత ఇది లేదు కాబట్టి అక్కడ 3 సినిమాలు నేను హీరో చేశా. అక్కడ ఏదే ఆడలేదు అనుకోండి, అది వేరే. సో ఆడుంటే వేరేలా ఉండేది. అంతే, ఆడుంటే అందులో మన మిస్టేక్ కూడా ఉంది. నేను అంతా ఈ సినిమానే ప్రాణం, సినిమా ఇది అలా లేదు. ఇప్పుడు ఆడతా పాడుతా చేసాం, అలాగే ఉంది లైఫ్. సార్ ఒక్కసారి హీరోగా చేసిన తర్వాత, అంటే ఇప్పుడు సరే సెట్ లో అందరికీ ఉంటుంది అనుకోండి ఇంపార్టెన్స్, కాదనట్లేదు, కానీ హీరోకి కొంచెం ట్రీట్మెంట్ కానీ మనం ఇచ్చే ఇంపార్టెన్స్ డెఫినెట్లీ. అలా చేసేసిన తర్వాత మళ్ళీ క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అవడం కష్టం అనిపించలేదు? హీరోగా చేసినప్పుడు అలాగే ఉంటది. ఎప్పుడు మనకి ఇమేజ్ ఉన్నప్పుడు, మన సినిమాలు బాగపోయినప్పుడు అలా ఉండదు. మళ్ళీ ఇక్కడ ఏదైనా హిట్ ఫ్లాప్, సూపర్ హిట్ హీరోగా మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చిన చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఎలా ఉంటదంటే హీరోయిన్ పిలవంటారా అంటే మనం లేచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటది. ఒకసారి మనం కాదు ఈ సినిమా, మళ్ళీ కూర్చోవాలి, కంట్రోల్, చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే మీకు పెద్దగా ఈ మూవీస్ హిట్ అవ్వకపోవడం వల్ల ఈ క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అవడం అంత బాధ కలిగించలేదు అనుకోవచ్చా? లేకపోతే నాకు ఫస్ట్ నుంచి ఏ బాధ లేదు కదా, అది అసలు బాధ. ఏ ప్రాబ్లం లేకపోవడమే మీ ప్రాబ్లం. అవునా? ఓకే. ప్రాబ్లం ని ప్రాబ్లం ఫీల్ అవ్వడం ప్రాబ్లం. యా. సో అందుకని క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అవ్వడం మీకు పెద్ద కష్టం గానీ ఇతర ఫీలింగ్స్, హార్డ్ ఫీలింగ్స్. హ్యాపీ. అప్పుడు హీరో అయితే అన్ని నెత్తి మీద వేసి తిరగాలి, మొత్తం సక్సెస్ ఫెయిల్ రెండు దాని క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటది కదా. చాలా టెన్షన్ ఉంటుంది హీరోస్ అందరికి. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఆ హీరోని నమ్మే కదా అన్ని కోట్లు పెట్టింది. చాలా టెన్షన్ ఉంటుంది హీరోకి. ఎవ్రీ ఫిలిం టార్చర్ ఉంటుంది రిలీజ్ మెంటల్గా. సరే అంటే మీరు ఇప్పుడు ఇండస్ట్రీని కావచ్చు, ఇంతమందిని అందరినీ దగ్గర నుంచి చూస్తూ ఉంటారు సరే. ఈవెన్ ఇప్పుడు స్టార్ హీరోస్ వాళ్ళకు కూడా రిలీజ్ అప్పుడు ఇంత టెన్షన్స్, ఈ రోజుకి ఇన్ని హిట్లు బ్లాక్ బస్టర్ల తర్వాత అలానే ఫీల్ అవుతుంది. అంటే అలా ఫీల్ అయితేనే ఆ స్టార్ కింద ఉండగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడారు, అది ఉంటది. అంటే మన పని మనం చేస్తాం అంటే ఆడితే ఆడింది, ఆడకపోతే లేదన్న ఫీల్ ఉండదు. అంటే
అందులో ప్రతి ఎవ్రీడే ఆ క్యారెక్టర్లో ఉంటారు కదండి. మినిమం 100 రోజులు షూటింగ్ జరుగుతుంది పెద్ద హీరోలు అంటే. ఆ క్యారెక్టర్లో ఉండి అది హిట్ అయితే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఫ్లాప్ అయితే కనుక ఎంతో కొంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేసి ఇంటి అత్తరింటి పంపినప్పుడు ఎంత బాధ ఉంటుందో, ఓ సినిమా ఫ్లాప్ అయితే అంతకన్నా బాధ ఉంటుంది. అంటే సక్సెస్ అయితే అందరూ ఫ్రైడే ఒక్కరోజు ఓ సినిమా సక్సెస్ అయితే కొన్ని వందల జీవితాలు మారిపోతాయి నెక్స్ట్ డేకి. బస్సులో తిరిగేవాడు, స్కూటర్ మీద తిరిగేవాడు, కారులో వచ్చేస్తాడు మొన్నడే. సాటర్డే రోజునే కారు కొనేస్తాడు నెక్స్ట్ డే. అంత తేడా ఉంటుంది సినిమా. సో ప్రతి ఒక ఫ్రైడే చాలంటారు జీవితం. ఒక ఫ్రైడే, అదే ఫ్రైడే ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ ఇల్లు అమ్మేస్తారు. అక్కడి నుంచి ఇక్కడ చాలా డెలికేట్ లైఫ్స్ అండి, చాలా ఎమోషనల్ ఉంటాయి. ఇలా బయట నుంచి చూసి నోటికి వచ్చినట్టు కామెంట్ చేసినట్టు ఉండదు. అద్దాల మేడ. ఎందుకంటే ఇప్పుడు హీరోగా వచ్చి సక్సెస్ అయ్యి రేపొద్దున హీరోగా ఫ్లాప్ అయితే ఇది స్టేటస్ మెయింటైన్ చేయాలి. మెయిన్ హీరోనే కాదు, హీరోయిన్స్ అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఎవరైనా ఒక స్టేటస్ వచ్చాక ఫెయిల్ అయితే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ దారుణం ఏంటంటే సినిమా తప్ప వేరే తెలియదు వీళ్ళకి. ఇప్పుడు నేను అసలు వేరే వ్యాపారం లేదు బయట. ఇప్పుడు సంపాదించింది ఏదో ఇల్లు కొనుక్కుంటాం, కారు కొనుక్కోవటం, పొలం కొనుక్కోవటం చేస్తాం తప్ప ఏదో దీన్ని పలానా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే నెలకి ఇంత వస్తుంది అసలు ఐడియా ఉండదు ఎవరికి. 99% ఉండదు. కానీ సార్ ఇప్పుడు మాక్సిమం అందరూ కూడా ఒక మల్టిపుల్ ఇన్కమ్స్ చూసుకుంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఇది పెరిగింది కాబట్టి ఇన్కమ్ పెరిగిపోయింది కదా. 100 కోట్లలోకి వెళ్ళినప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఇంకేం చేసుకుంటాం 100 కోట్లు. ఇదివరకు అలా లేదు కదా, లక్షల్లోనే ఉండేది. కోటి అంటే ఎక్కువ. నేను హీరోల గురించి చెప్పట్లేదు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చాలా మంది ఇదే ఇలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రోజు 1,00,000 2 లక్షలు తీసుకునే ఆర్టిస్టులు కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాం చాలా మంది చూసాను. వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడటం చూసాను. ఏం చేశారా ఈ డబ్బంతా అంటే ఏమీ చేయలేదు వాళ్ళు. మీరు దగ్గర నుంచి చూసిన లైఫ్ అంటే పేరు చెప్పకపోవడం మీ ఇష్టం, కానీ ఎవరిదన్నా ఇలాగా ఇప్పుడు మీరు అన్నట్టు ఇంత రోజుకి 1,00,000 2 లక్షలు ఇంత ఇన్కమ్ వస్తూ కూడా ఒక కరెక్ట్ ప్రాపర్ లైఫ్ ని మెయింటైన్ చేయలేక చాలా మంది ఉన్నారు కదా. మన కళ్ళ ఎదురుకుండా వేణుమాధవ్ ఉన్నాడు, ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు, ఆయన సొంత సినిమా తీసి దెబ్బతున్నారు. ఇలా చేసి సొంత సినిమా తీసిన వాళ్ళు అందరూ దెబ్బతున్నారు. వేణుమాధవ్ కూడా సొంత సినిమా తీసి దెబ్బతున్నాడు, 3 కోట్లు దాకా పోయింది. అంటే లక్ష 3 కోట్లు అయ్యి అది పోయి ఆ నెల ఇన్కమ్ చాలా ఇబ్బంది పడుతుంది. చాలా మంది ఉన్నారు అలా, పేర్లు అనవసరం. కానీ అది ఐడియా రాదు. నేను సినిమా అంటే ప్రేమించే వాళ్ళ గురించి చెప్తున్నా. ఏదో వ్యాపారం చేసి సైడ్ వ్యాపారం చేసి ఏదో నెలకి ఇన్కమ్ సినిమా నుంచి వచ్చింది మళ్ళీ సినిమాలోనే పెడతారు, అది ప్రాబ్లం. ఇప్పుడు ఆ వేణుమాధవ్ 3 కోట్లు పెట్టి ఏదో సైడ్ కొన్నా లేకపోతే థియేటర్ కొనుంటే మంత్లీ ఇన్కమ్ 3 వచ్చిండేది కదా. మొన్న ఇంకొక ధనరాజు కూడా ఏదో ఇంటర్వ్యూ చూసాను, సొంత సినిమా తీసి దెబ్బతున్నాడు. వాళ్ళకి ఆ సినిమా ఐడియా తప్ప ఇంకేం రాదు. పొద్దున్న లేస్తే ఇంకా ఉండేది అదే వాతావరణం, ఏం కదా వేరే వ్యాపారం చేసుకోవచ్చు కదా, ఇది కాదు కదా అన్న ఐడియా రాదు. సినిమాని అంత ప్రేమిస్తారు. మీకెప్పుడు అనిపించలేదా అండి ఇంకొక ప్యారలల్ గా ఏదన్నా బిజినెస్ లాంటిది పెడదాం? లేదు, అదే కదా నాది కూడా అదే ప్రాబ్లం. అలాంటి సినిమా తీయడం కూడా లేదు, ఎందుకంటే మనకు అంత టాలెంట్ లేదు. ఒక చిన్న భయం ఉంటుంది, అంటే ఈ ఏజ్ లో రిసీవ్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది. ఏదన్నా ప్రొడ్యూసింగ్ చేద్దామన్న ఆలోచన లేదు. నేను ఏంటంటే కో ప్రొడ్యూసర్గా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ ఉండేది, ఆ బ్యానర్లో సార్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా చూడండి అంటే నేను ప్రొడక్షన్ సైడ్ అంతా చూసాను. 5-6 సినిమాలు నేను ప్రొడక్షన్ చూసాను. ఇప్పుడు తగ్గేదిలో కూడా మొత్తం ప్రొడక్షన్ చూసాను. నా ప్రాబ్లం ఏంటంటే ప్రొడక్షన్ సినిమా వరకు చూడగలుగుతారు, నాకు ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఈ థియేటర్స్ ఎగ్జిబిటర్స్ ఎవరు తెలియదు. నేను ఈ హీరో డేట్స్ చూడటం, ఈ సినిమా ప్రొడక్షన్ వరకు ఓకే, నాకు ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆ తర్వాత దాన్ని ఎలాగ ప్రమోట్ చేసి ఏం చేయాలో తెలియదు. ఓకే,
కాపీ వరకు చేయమంటే చేసిస్తానని నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇది కరెక్ట్ కాదు ప్రొడక్షన్ అని తెలుస్తుంది. ఆ తర్వాత నేను బిజినెస్ అయితే నా వల్ల కాదని చెప్పి, ఎందుకంటే నాకు ఏ ఫైనాన్సర్ తెలీదు, ఏ డిస్ట్రిబ్యూటర్ తెలీదు. హీరోలతో చేసినా కానీ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి ఎంత చేసింది సినిమా, ఎంత కలెక్ట్ చేసింది, అసలు ఆ సైడ్ ఎప్పుడు లేను నేను. అసలు ఉండాలి, హీరోతో ఉన్నప్పుడు అది తెలుసుకోవాలి. అసలు ఏంటో మరి అటు సైడ్ నాకు అటు వెళ్తే బుర్రపాడైపోద్దని ఏదో ఒక రాంగ్ క్యాలిక్యులేషన్. దాన్ని ఏమంటారు సార్, భయమా లేకపోతే అది అటు క్యూరియాసిటీ, అటు వెళ్తే ఇంకా అటు వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఏమవుద్దంటే ఆడెవడో డిస్ట్రిబ్యూటర్ పార్ట్నర్షిప్ కింద వెళ్ళి ఆ సినిమా బాగుందరా నువ్వు కొని నేను కూడా ఉంటాను, లేకపోతే నాకు కొనిపెట్టు అని అటు సైడ్ వెళ్ళామంటే ఎగిరిపోతాం, మళ్ళీ అది గ్యామ్లింగ్ లోకి వెళ్ళిపోతాం. అందుకని అస్సలు. సో రాజా రవీంద్ర గారు ఎక్కువగా హీరోల డేట్స్ చూస్తారు, హీరోయిన్స్ డేట్స్ ఎందుకు చూడరు? చూడబోవటం అంటే హీరో ఇప్పుడు నేను రవితేజ ఫ్రెండ్ చూడమన్నాడని చూసాను, తర్వాత సునీల్ మా ఊరు ఫ్రెండ్ అని చూసాను. అలాగే హీరోస్ వచ్చారు చూసాను. హీరోయిన్స్ ఏంటంటే మల్టీ లాంగ్వేజ్ చేస్తుంటారు. ఆ తమిళోడు ఎవడన్నా అడ్జస్ట్ చేయమంటే తెలుగులో అడ్జస్ట్ చేయడు, హిందీ సినిమా ఏదో చేస్తారు, ఆ హిందీ ప్రొడ్యూసర్ని అడ్జస్ట్ చేయమంటే చేయకపోవచ్చు. అప్పుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ పిలిచి మనల్ని దారుణంగా తిడతారు. హీరో మేనేజర్ అయితే తిట్టరు, హీరోయిన్ మేనేజర్ అయితే తిడతారు. ఎందుకంటే హీరో డేట్స్ పోతాయి కదా. అందుకని అది డిఫరెంట్ గా. హీరోయిన్ అయితే మార్చేయచ్చు ఇంకొకరిని. హీరోయిన్ అంటే ఇప్పుడు మార్కెట్ లో ఎవరు హీరో అన్నది చిన్న సినిమా అని పెద్ద సినిమా అయినా ఆ హీరో రేంజ్ బట్టి బడ్జెట్ ఉంటుంది సినిమా. సో ఆ రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్స్ చూస్తే ఆ రెస్పెక్ట్ ఉంటుంది. నేను కూడా ఆర్టిస్ట్ కదా, అది నా ప్రాబ్లం. నేను చూస్తుంటా కదా మిగిలిన హీరోయిన్ డేట్ చూసి మేనేజర్స్ అందరు నా ఫ్రెండ్సే కదా. వాళ్ళు ఎలా తిడతారు, వాళ్ళు బాధలు ఏంటో దగ్గర నుంచి చూసి, సరే అదేదన్నా ఉంటే మీరే పాడుంటారు బాబు, నాకు వద్దు, మీరు ఉన్నారు కదా, కావాలంటే మా హీరోలకి ఏమన్నా హీరోయిన్స్ కావాలంటే మిమ్మల్ని అడుగుతారు, నేను మాత్రం డేట్లు చూడండి. సో దాని నుంచి అక్కడ నుంచి ఫిక్స్ అయ్యారు. అయితే ఒకసారి సౌందర్య డేట్లు అడ్జస్ట్ అవ్వలేదండి అక్కడ. ఆవిడ రజనీకాంత్ గారు సినిమా చేస్తున్నారు, నేను అది చేస్తున్నా పడియప్ప నరసింహ. ఆవిడ అప్పుడు ఏదో హిందీ సినిమా చేస్తున్నారు అమితాబ్ బచ్చన్తో, అది సూర్యవంశం రీమేక్. అదే టైంలో చిరంజీవి గారితో అన్నయ్య అని సినిమా చేస్తున్నారు. ఆ 3 సినిమాలు క్లాష్ అయిపోయింది. నేను అప్పుడు రజనీకాంత్ గారి సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయింది, అమ్మాయి రాక ఫ్లైట్కి. అప్పుడు ఆ రోజు ఏదో 100 మంది డాన్సర్స్ వాళ్ళతో సాంగ్. డైరెక్టర్ ఫోన్ చేసి మేనేజర్ తిట్టింది, నేను షాక్ అయిపోయాను. అమ్మో, అది ఉండిపోయింది నాకు బుర్రలో. ఫస్ట్ భయం అక్కడ పట్టుకుంది. అంటే అలా క్లాష్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ చేస్తారు. ఇప్పుడు మా హీరోస్ అంటే తెలుగే చేస్తారు కదా, ఇక్కడ తెలుగు ప్రొడ్యూసర్స్ ఏదైనా ఉన్నా మాట్లాడి, హీరో అన్నాక ఇంకే మాట్లాడటానికి ఉండదు కదా. ప్లస్ అందులోనూ ఒకేసారి 2-3 ప్రాజెక్ట్స్ అన్నది హీరోస్ చేయడం కొంచెం ఇంపాసిబుల్. మాక్సిమం ఒక ప్రాజెక్ట్ ఏంటంటే అది అయ్యేంత వరకు హీరోయిన్స్ అంటే ఖచ్చితంగా 4-5 ఉంటాయి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా అలాగే. మార్కెట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఉంటాయి, మార్కెట్ ఉన్న హీరోయిన్లే కదా మేనేజర్లు పెట్టుకుంటారు. ఓకే, సో ఈ ఎక్స్పీరియన్స్ వల్ల అయితే హీరోయిన్స్ డేట్స్ చూడరు అనమాట, ఫ్యూచర్ లో కూడా చూడరు, ఓన్లీ హీరోస్ వరకే ఇంకా పరిమితం. అయితే ఫైన్ అండి. సరే రాజా రవీంద్ర గారు, ఒకసారి అంటే ఈ ఆర్టిస్ట్ ఇమేజ్, ఈ షూటింగ్స్, దీని నుంచి బయటకు వచ్చి ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ప్రజెంట్ ఉన్న ఈ హ్యూమన్ రిలేషన్స్ గురించి కొన్ని చూస్తూ ఉంటాము మనం, న్యూస్లలో కావచ్చు, వింటూ ఉంటాము, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము. సో రీసెంట్గా కూడా మనకు ఒకటి జరిగింది, ఒక సీరియల్ యాక్టర్స్ది ఇష్యూ జరిగింది. అసలు అది దాని నుంచి కూడా అందరూ షాక్ అనమాట. అసలు ఏంటిది, సొంత భార్య పిల్లల్ని వదిలేసి ఇలా జరగడం ఏంటి? షాక్ ఏం లేదండి, చాలా సింపుల్. ఇప్పుడు నేను టీవీ సీరియల్ చేశాను, మార్నింగ్ 7కి వెళ్తే నైట్ 9కి వదులుతారు. ఇంటికి వెళ్ళి తినేసి పడుకోవడం తప్ప ఇంట్లో పనే ఉండదు మనకి. మళ్ళీ పొద్దున్న 5ంటికి లెగాలి, 7ంటికి షూటింగ్ అంటే కంపల్సరీ 7 o'clock షూట్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే రోజు 2 ఎపిసోడ్లు చేయకపోతే ప్రొడ్యూసర్కి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు డైలీ సీరియల్ చేశాను, ఇప్పుడు మీరు నేను డైలీ సీరియల్ చేశాను. మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు మధ్యాహ్నం కలిసే ఉంటాం. ఫస్ట్ డే హాయ్ అంటాం, నెక్స్ట్ డే ఇంకోటి, థర్డ్ డేకి ఏమవుతుంది, నా పర్సనల్ విషయాల మీద చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఏంటి అలాగ ఉన్నామంటే ఏదో ఇంట్లో ప్రాబ్లం ఏదో చెప్పటం, అయ్యో ఇలా జరిగిందని నేను సింపతి చూపించడం మొదలు పెడితే అది అలాగే రిలేషన్లోకి వెళ్ళిపోద్ది. మీకు ఇందాక విషయం చెప్పాను,
గర్ల్ ఫ్రెండ్ వదిలేయాలంటే టైం స్పెండ్ చేయకపోతే చాలా వదిలేసి వెళ్ళిపోతారు. ఇది సేమ్ సిచ్యువేషన్ అండి. ఇంట్లో ఎంత రిలేషన్ వైఫ్ అయినా ఒక డైలీ సీరియల్ 2 years 3 years 4 years ఉంటుంది. అది నెలకి మినిమం 15 to 20 days ఉంటుంది. ఇంకా ఇన్ అండ్ అవుట్ మీ ఎమోషన్స్ అన్నీ నాకు తెలుస్తాయి, నా ఎమోషన్స్ అన్నీ మీకు తెలుస్తాయి. దాంతో ఒకరికొకరు షేర్ చేసుకున్నప్పుడు, ఎమోషన్స్ షేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా లవ్ ఉంటుంది. అది సినిమాకి జరుగుతుంది, ఎక్కడో వరుసగా 2-3 సినిమాలు చేస్తే, సీరియల్ అయితే 100% జరిగే ఛాన్స్ ఉంటుంది, ఎక్కడో తప్ప. ఆ రిలేషన్ అంటే మెయిన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళ మధ్యన రిలేషన్ లేకుండా, అంటే రిలేషన్ అంటే ఎమోషన్ రిలేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. మీకు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, నాకు ఏదైనా ఇంట్లో వైఫ్తో ప్రాబ్లం ఉన్నా, పిల్లలతో ప్రాబ్లం ఉన్నా, నాకు ఏదో ఫ్రెండ్స్తో ప్రాబ్లం ఉన్నా మీతో చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పొద్దున్న సాయంత్రం కలిసి ఉంటాం, వేరే సోది ఉండదు. ఉన్న సోదులన్నీ అయిపోయాక ఇంకా ఏం మొదలు పెడతాయి, పర్సనల్ దానికి వచ్చేస్తుంది. పబ్లిక్ దీని గురించి మాట్లాడుకోరు. ఏదో రోజు పర్సనల్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక్కొక్కడు మెచ్యూరిటీ లెవెల్ బట్టే ఎమోషన్ కంటిన్యూ అవుతుంది. ఆడు ఇమ్మెచ్యూర్డ్గా ఉండి మీరు ఎప్పుడైతే షోల్డర్ ఇచ్చారో టోటల్గా బరెస్ట్ అవుతాడు, ఓపెన్ అయిపోతాడు. అలాగే అమ్మాయి కూడా, అమ్మాయిలకి బోల్డ్ కష్టాలు ఉంటాయి, 1,90,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో. చెప్పగానే తిను ఏదో ఒకటి తీసుకుని స్టాండ్ తీసుకుని ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తావు, లేకపోతే మాట సాయం చేస్తావు. ప్రాబ్లమ్ ఊళ్ళో లేనప్పుడు ఏదో ఇంట్లో అవసరం అయితే ఇంట్లోకి వెళ్ళి చేయటం, ఇలాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా బాండేజ్ వచ్చేస్తుంది. అది ఇప్పుడు మనకు తెలియదు కానీ ఈ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసి ఆఫీసర్స్ వీటిలో ఆ రిలేషన్ ఉంటుంది, వర్క్ ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు ఐటీ ఉంది, ఐటీలో వర్క్ చేసినప్పుడు ఇద్దరు పక్క పక్కన ఒకే ప్రాజెక్ట్ మీద పనిచేసినప్పుడు ఆ ఎమోషన్ రిలేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. అది యువతలో మెచ్యూరిటీని బట్టి వాళ్ళు ఫ్రెండ్షిప్ దగ్గర ఆగారా, కాదు దాన్ని ఫ్రెండ్షిప్ దగ్గర ఆగారా, ఇంకా డీప్గా వెళ్ళారన్నది వాళ్ళ మెచ్యూరిటీని బట్టి ఉంటుంది. బట్ ఇలాంటివి ఖచ్చితంగా సొసైటీకి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గా ఏం కాదు. ఇది ఇప్పుడు సనాతన నుంచి జరిగేదే, ఏదో ఒకటి బయటకు వచ్చింది కాబట్టి మీడియా వల్ల వచ్చింది. అది అంతా ఇవన్నీ ప్రతి డిపార్ట్మెంట్లోనే ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్లో రోజు మనం 8 hours, ఇప్పుడు బ్యాంక్ ఉందండి, బ్యాంక్లో పనిచేసినప్పుడు పక్కన అమ్మాయిలతో పనిచేసిన వాళ్ళు ఉంటారు, ఇది వర్క్ కలిసి చేసే వాళ్ళు ఉంటారు. మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే ఇంకో చోట. ఇప్పుడు సినిమా అనుకోండి, 1 నెల రోజులు ఉంటుంది, 20 రోజులు ఉంటుంది, 50 days ఉంటుంది, నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతే ఎమోషన్స్ మారిపోతాయి మళ్ళీ. అంటే అక్కడ ఇంకో కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త సీరియల్ కూడా మారిపోతే వాళ్ళ ఎమోషనల్ మారిపోతాయి. కానీ మీరు అన్నట్టు సీరియల్ అయిపోయేటప్పటికి ఖచ్చితంగా అదే, ఇప్పుడు మూవీ అంటే కొన్ని రోజులు ఒక 3 months 4 months మళ్ళీ ఇంకొక కొత్త టీము, కొత్త మనుషులు అంతా ఉంటారు. సీరియల్ అనేటప్పటికి కొన్ని ఇయర్స్ తోటి అవే మనుషులు అదే క్యారెక్టర్స్ తో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ఎమోషన్ షేరింగ్ ఉంటుంది ఎక్కువగా మన మెచ్యూరిటీని బట్టి మన బిహేవియర్. కానీ దాన్ని మీరు అన్నట్టు అసలు ఎంతవరకు ఆపాలి, వాళ్ళు ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళాలి అన్నది సఫర్ అవుతారు దాంట్లో. అది అన్ని చోట్ల ఉంటుంది. దీన్ని ఏదో ఒక ఇన్సిడెంట్ని బట్టి సీరియస్గా తీసుకుని అని కాదు, ఆ మెచ్యూరిటీ లెవెల్ ఉండాలి. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు, అదేంటి అదే అంతే. ఇప్పుడు వీళ్ళు కూడా మెచ్యూరిటీ లెవెల్స్ అది ఓకే ఒక రకంగా. అది వీళ్ళకి ఏ బాండేజ్ లేకపోతే ఎలా ఉంటారు అన్నది కూడా ఇది కదా. ఇప్పుడు పెళ్ళంటే ఇంక కంపల్సరీ అదే అని మైండ్లో ఫిక్స్ అయ్యి ఇది తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు లివింగ్ రిలేషన్ ఇంకా తప్పు కదా మరి. ఈ సమాజం అయిపోతుందని కాదండి, మన మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి అలా జరుగుతూనే ఉంటాయి. దీనికి ఏదో సొల్యూషన్ ఉంటుంది. ఒక ఎమోషన్ అంతే అండి, ఆ ఎమోషన్లో అవతలడు ఏం చేస్తారో ఆడికి తెలియదు. ఇప్పుడు సూసైడ్స్ అన్ని ఎమోషన్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఆడు చేసుకుందాం డెసిషన్ తీసుకున్న పావుగంట ఆడిని ఆపగలిగితే 10 నిమిషాల్లో మళ్ళీ లైఫ్లో ఆ డెసిషన్ తీసుకుంటాం. కేవలం ఒక తెలియని ఒకటే దీంట్లో ఉండి దాన్ని ఇంత చేసుకుని అది తప్ప మనకి ఇంక లేదు జీవితం అనే డెసిషన్ తీసుకున్నప్పుడు అయిపోతుంది. ఇప్పుడు పరీక్ష ఫెయిల్ అయ్యని చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. పరీక్ష ఒకటి లైఫ్ కాదు కదా, ఎగ్జామ్ లైఫ్లో బోల్డ్ సార్లు వస్తుంది. ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ ఇయర్ రాస్తాడు. చదివలేని వాళ్ళు అందరూ సూపర్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. చదివే జీవితం కాదు. వీడికి ఏంటంటే చిన్నప్పటి నుంచి నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలి ఎలా ఫీడ్ చేసేస్తే ఎప్పుడైతే రాలేదో ఆడు ఇది తప్ప నాకు లైఫ్ లేదన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఒకే దీంట్లో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుందండి.
ఆడు జనరల్గా మెచ్యూర్డ్గా ఉంటే ఆ ఫీలింగ్ ఉండదు. అది ఒక్కటే కాదు కదా లైఫ్. ఒక సినిమా ఫెయిల్ అయితే లైఫ్ అయిపోద్దా ఏంటి? ఒక ఛాన్స్ కాదు కదా లైఫ్. లైఫ్ చాలా ఉంటుంది. నేను చాలా మంది అంటారు ఈ సినిమా అయ్యాక నీ సంగతి ఎవడో పట్టించుకోవడం ఉన్నంతసేపు కొంచెం జాగ్రత్తగా ఉంటారు అని చెప్తుంటారు. సార్ ఇప్పుడు ఇలాంటివన్నీ ఎక్కువగా జరగడానికి కారణం అంటే మీరు అన్నట్టు సార్ ఎప్పటి నుంచో ఉండుండొచ్చు. ఇప్పుడు మనకి మీడియా ద్వారా కొంచెం ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉండుండొచ్చు. దీనికి రీజన్ ఫ్రీడమ్ అంటారా? మీడియా ద్వారా ఫోకస్ జరిగినా చూసిన వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలి. ఓహో ఇలా అయింది, మన జీవితం అలా అవ్వకూడదు అంటే మనం ఎంతవరకు ఉండాలని దాని నుంచి పాఠం నేర్చుకుని మెచ్యూరిటీ తీసుకోవాలి తప్ప సమాజం పాడైపోతుంది దీనివల్లే పాడైపోతుంది అని ఎక్కడా లేదు. మనం తీసుకోవడానికి బట్టి ఉంటుంది. అది కరెక్ట్ కాదని ప్రతి ఒక్కటి చెప్తాడు అయిపోయాక. అది కరెక్టో కాదో చచ్చిపోయిన అడిగితే తెలుస్తుంది. తప్పు ఎవరిదన్నది వాళ్ళ తప్పు. చూడటానికి వైఫ్ని పిల్లల్ని వదిలేసి ఆడు సూసైడ్ చేసుకోవడం అంటే ఆడే సిచ్యువేషన్లో ఉన్నాడో తెలియదు కదా. ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా అండి సమస్యను నేను తీసుకోవటం అంటే నా బ్యాక్గ్రౌండ్ని బట్టి ఉంటుంది. నా ఫ్రెండ్స్, నా సర్కిల్, నా మెచ్యూరిటీ లెవెల్, నా పేరెంట్స్ వాళ్ళు పెంచిన విధానం దీన్ని బట్టి ఉంటుంది. ఏదైనా ఏ తప్పైనా తప్పు చేసినోడు ఎవడన్నా ఒకటి మర్డర్ చేసినోడు కూర్చోబెడితే ఆడు మర్డర్ ఎందుకు చేసాడు ఆడు పాయింట్ ఆఫ్ వ్యూ ఆడు కరెక్ట్గానే ఉంటుంది. దానికి కూడా రీజన్ ఉంటుంది. రీజన్ ఉంటుంది లేకపోతే ఎందుకు చంపుతాడు. అలాగా ఏ తప్పు మన చుట్టానికి ఇది తప్పు ఇది రైట్ అన్నట్టు ఉంటుంది కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటో మనకు తెలియదు. కానీ చూడగానే మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఆడు తప్పు చేసాడు అనిపించినప్పుడు మనం ఆ తప్పు చేయకూడదు అనిపించాం. ఇప్పుడు ఒక అమ్మాయిని ఏదో నలుగురు రేప్ చేశారు, వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు, బాగా చేశారు అని తప్పట్లు కొట్టడం కాదు. ఆ నలుగురు ఎలా పెరిగారు, మన ఇంట్లో మన మగపిల్లలు ఎలా పెరుగుతున్నారు, అది ఇప్పుడు ఆ న్యూస్ చూసి ఆ నలుగురిని తిట్టుకోవడం కాకుండా మన ఇంట్లో వీళ్ళు ఎలా పెరుగుతున్నారు. రాత్రి 1 గంటకి 2ంటికి కూడా ఇంటికి రాకపోతే మనం ఏమన్నా అడుగుతున్నావా అండి, ఆడు మనకి ఏమన్నా సమాధానం చెప్తున్నాడా, ఆడపిల్ల విషయంలో ఎలా ఉంటున్నాడు మన ఇంట్లో అని వీళ్ళు చూసుకోవాలి. అది చూడగానే ఎమోషన్ అవటం మనకి మామూలే. అది 4 రోజుల తర్వాత మర్చిపోతాం, ఇంకో కొత్త టాపిక్ వస్తుంది. కరెక్టే సార్ మీరు అన్నట్టు ప్రాబ్లం అదేదో అప్పటికి వచ్చింది వీళ్ళు అఫ్కోర్స్ వాళ్ళది. ఇప్పుడు సినిమాలు ఉన్నాయండి, ప్రతి ప్రొడ్యూసర్ రిలీజ్కి పైరసీని ఆపాలి, మీరు థియేటర్లోనే చూడాలి. వీళ్ళు ఎందుకు ఆపలేకపోతున్నారు పైరసీ? ఆ ప్రొడ్యూసర్కి ఆ సినిమా రిలీజ్ వరకు 190 టెన్షన్లు ఉంటాయి. ఆ సినిమా వరకు ఆయన బాధ చెప్తాడు, అరుస్తాడు, మీటింగ్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ బాధ మిగిలిన ఎవరికి లేదు, ఎందుకంటే అది ఎవరి సినిమాలు రిలీజ్ లేవు. ఈయన సినిమా రిలీజ్ అయిపోయాక ఈయన కూడా పట్టించుకోడు. లేకపోతే ఈ ప్రొడ్యూసర్లు అందరూ నేషనల్ వైడ్ కలిస్తే పైరసీని ఆపలేరండి. గవర్నమెంట్ని అడిగి ఒక చట్టం తెచ్చి స్ట్రాంగ్గా ఎవరికి ఉండదు. ఆ సినిమా అయిపోగానే అంతే 190 ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండరు ఎక్కడ. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్స్ గురించి కాదు, వేరే వాళ్ళ గురించి కూడా చెప్తున్నా. ప్రాబ్లం ఆడికి వచ్చినప్పుడే ఆడికి తెలుస్తుంది. ఇప్పుడు బ్లడ్ ఇవ్వండి మంచిది, ఎవడో ప్రాణాల మీద ఉన్న రక్షించ అంటే ఎవడో ఆడింట్లో ఒకటి బ్లడ్ కోసం హాస్పిటల్లో సఫర్ అయిన రోజుని తెలుస్తుంది ఆడికి. అది ఎందుకంటే బయట తయారు చేయలేరు, ఎవడో ఇంకో మనిషే ఇవ్వాలి. నేను నిమ్మన్నప్పుడు నువ్వు ఇవ్వలేదు, ఇప్పుడు ఇంట్లో వాడికి అవసరం వచ్చినప్పుడు అర్థం అవుద్ది. కానీ ఏం చేస్తాం, ఇది ప్రతి ప్రాబ్లం అదే అండి. ఎవరో పట్టించుకోరు, అది ప్రాబ్లమ్. వచ్చినప్పుడు మాత్రం అసలు మొత్తం సమాజానికి ఈ ప్రాబ్లం వచ్చినట్టు అందరూ అరుస్తూ ఉంటారు. ట్రూ అండి, మీరు చెప్పిన వర్షన్ అబ్సల్యూట్లీ కరెక్ట్. మీరు అన్నట్టు ఇది ఇందాక టాపిక్ కూడా మనం మాట్లాడుకుంటాం. అసలు ఇలాంటివంతా ఇప్పుడు దీంట్లో నుంచి చూసి వాళ్ళు అలా చేశారు కదా, మనం చేస్తే తప్పే ఉందని ఈ ధోరణిలో కాకుండా అలా చేయడం వల్ల ఒక కుటుంబం రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. కాదండి, ఇప్పుడు తమిళనాడులో సీఎం చచ్చిపోతే 56 మంది సూసైడ్ చేసుకున్నారు. ఏంటది, ఒక సీఎం చచ్చిపోతారు, ఓల్డ్ అయ్యాక చచ్చిపోతారు. అలాగే హీరో చచ్చిపోతే 50 మంది సూసైడ్ చేసుకుంటారు. ఓల్డ్ అయితే చచ్చిపోతారు, దానికి ఈడు సూసైడ్ చేసుకుని వీళ్ళు సంవత్సరాలు ఎందుకు నాశనం చేసుకుంటారు? ఆ ఎమోషన్ అది. ఆడి పాయింట్ ఆఫ్ వ్యూ ఆడు కరెక్ట్ ఏమో, అంత ప్రేమించి ఉంటాడు హీరో, నాడు లేకుండా నేను ఉండలేనని ఆడు ఫీల్ అవుతుంటాడు. ఆడు పెరిగిన సిచ్యువేషన్ అది. ఇక్కడ ఎవరు లేకపోయినా నువ్వు ఉండాలిరా బాబు, వీళ్ళందరూ ఓ రోజు పోతారన్న విషయం ఆడికి తెలిస్తే ఆడు సూసైడ్ చేసుకోడు. ఈ సూసైడ్ చేసుకుంటే ఇంట్లో పరిస్థితి ఏంటన్నది ఆలోచించుడు చేసుకోడు కదా.
ఇది లేదు అంటే ఆ మెచ్యూరిటీ లేదు, ఆడిని అలా పెంచలేదు, అది ప్రాబ్లం. అది జస్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను పోతే ఆ ఎమోషన్ అంతే అంతే. ఇప్పుడు ఇమ్మీడియట్ ఎమోషన్ అండి. ఇప్పుడు ఒక మాన్యువల్ లాగా ఉంటుంది. ఏదైనా దీనికి వెళ్ళాం అనుకోండి, ఓ అరుస్తూ ఉంటారు. ఇప్పుడు పబ్కి వెళ్ళాం అనుకోండి, ఆడ థీమ్ మ్యూజిక్ పెట్టగానే వీళ్ళకి ఓ పూనకాలు వచ్చేస్తాయి, ఆపితే ఆగిపోతారు అందరు. ఇది కూడా అంతే. ఆ జనం, ఆ గోల, ఆ సిచ్యువేషన్లో కిరసనాలు పోసి అంటించేసుకుంటూ ఉంటారు. మా నాయకుడిని ఇచ్చేస్తావా ఇచ్చేస్తావా, వీడి కిరసనాలు పోసి నువ్వు ఒళ్ళంటూ పోతే వీడి బాధ ఎవడ చూస్తుంటాడు. అంతే. మళ్ళీ లాస్ట్ సఫర్ అయ్యేది నీ ఫ్యామిలీ అల్టిమేట్లీ, ఏదున్నా సరే. ఆ మెచ్యూరిటీ లెవెల్ వస్తే బెటర్గా ఉంటుంది. చూడండి ఫైనలీ, సో 36 years అవుతుంది మీరు ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి. సో 36 years ఆఫ్ ఈ జర్నీ మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ? ఇంకా ఏమన్నా ఈ జర్నీలో ఇంకేమన్నా లోటుపాట్లు అంటూ మిగిలిన ఏమన్నా ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది? ఏం లేదండి, జర్నీ అలా సాగుతూనే ఉంటుంది. అన్నంతసేపు ఇయర్స్ లెక్కేసుకుని కూర్చుంటే ఓహో మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ సినిమా ఎవ్రీడే న్యూ ఎక్స్పీరియన్స్ అండి. 36 ఏళ్ళు ఉన్నాం కదా అని మనం చేసింది ఏం కరెక్ట్ కాదు. ఆడెవడో ఇవాళ వచ్చి ఆడు కాంతారా లాంటి సినిమా తీయచ్చు, బాహుబలి లాంటి సినిమాలు ఇప్పుడు వచ్చిన కొత్తడు కూడా తీసేయచ్చు. ఇక్కడ అసలు దీనికి ఒక లెక్క పత్రం ఏం లేదు, ఇలాగే ఉంటే ఇది అన్న సిస్టమ్ ఏం లేదు. ఎలా అంటే అండి, ఇప్పుడు మీకు ప్రాబ్లం వచ్చిందని సాల్వేషన్ అడిగారు, నేను చెప్పా, అది మీ సిచ్యువేషన్ బట్టి మారిపోద్ది. అదే ప్రాబ్లంకి అదే సమాధానం నా సిచ్యువేషన్ బట్టి మారిపోద్ది. ఈ ప్రాబ్లంకి ఇదే అని అంటే ధనుసు రాశి వాళ్ళు అందరికీ బాగుంటుంది అంటే బాగోదు. ఉన్న 12 రాశుల్లో 6 రాశులు నాకు తెలియదు, అది రోజు చూసుకుంటారు. కన్యా రాశి వాడికి వ్యయం ఎంత, ఆదాయం ఎంత అని. అలాగే ఉంటే ఇంకేముందండి, ఆ రాశిలో పుట్టిన వాళ్ళందరూ సీఎంలు అయిపోవాలి కదా. సీఎం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లో పలానా తారీఖుకి ఈ టైం బాగాలేదు నువ్వు పోతావు అంటారు. ఇప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే 360 మంది పోతారు ఒకేసారి. అందరి జాతకాలు అలా ఉండవు కదా. సో ఇదంతా సైకలాజికల్ గేమ్. ఎంత కొంత ఉంటుంది కొంత ఉండదు. నేను ఎవరిని ఏమంటున్నా, ఇది పొద్దున్న లేచిన కానీ రకరకాల మనుషులు రకరకాలు చెప్తుంటారు. ఆడెవడో నీలం వేసుకుంటే నువ్వు ఎదిరిపోద్ది అంటాడు. అదేదో ఎక్కడ ఉండరు అయితే చేతి తోడుకుని మనకెందుకు ఎదిరిపోద్ది నాకు అర్థం కాదు. అసలు నమ్మడం కాదు, అంటే లాజిక్ గా ఆలోచిస్తా అంతే. కానీ మామూలుగా ఇండస్ట్రీలోనే ఎక్కువ సెంటిమెంట్స్ ఎక్కువ అంటే అండి, మన సైకలాజికల్ గా మనం కాన్ఫిడెంట్ గా లేకపోతే ఎవరేం చెప్పినా నమ్మాలనిపిస్తుంది. అంటే ఒక ఫోబియా ఉంటుందండి, దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏదో ఒకటి కావాలి. విష్ణు సహస్రనామం చదువుకో, లేకపోతే ఆంజనేయ దానికి చదువుకో, ధైర్యం వస్తుందంటే మన సైకలాజికల్ నిజంగా వస్తుంది. ఇప్పుడు హిప్నాటిజం చేసి నువ్వు నిద్రవుతున్నావు అంటే ఎందుకు నిద్రవుతున్నావు? అంటే సైకలాజికల్ గా మనకి మనసు చాలా స్ట్రాంగ్ అండి. దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేక ఏదో ఒక దాని మీద, ఇప్పుడు దేవుడు అంటే విపరీతమైన ఇష్టం, నువ్వు 1,00,000 తామలపాకులతో నువ్వు ఇచ్చేయి నీకు మంచి జరుగుతుందంటే 1,00,000 తామలపాకులు తెచ్చి, రమణ మహర్షి గారు చెప్పాడు ఇలాగా, 1,000 తామలపాకులు అనేది నువ్వు కూడా గిచ్చుకోరా ఒంటి మీద 1,00,000 సార్లు అని. అంటే ఆకును కోస్తారు కదా, అవి ఎంత సఫర్ అయినాయో నువ్వు కూడా గిచ్చుకో, నిన్ను 1,00,000 సార్లు గిచ్చుకుంటే తెలుస్తుంది అర్చన ఏంటో 1,00,000 సార్లు అని రమణ మహర్షి గారు చెప్పి అవన్నీ వస్తుంటాయి నాకు. ఇదంతా సైకలాజికల్ గేమ్ అండి. మీకు ఎప్పుడైనా ఎవరన్నా ఇలాంటివి ఇంట్లో వాళ్ళు కానీ లేదా తెలిసిన వాళ్ళల్లో ఉంటారు కదా, ఆస్ట్రాలజీ అన్ని చెప్పేవాళ్ళు కానీ, అక్కడ ఆయన దగ్గర పలానా చూపించుకున్న దగ్గర నుంచి నాకు బాగుంది నువ్వు కాదండి, దానికి ఒక శాస్త్రం ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు చెప్తారు. అంటే నమ్మకం పాటించడం అలాంటిది ఏమన్నా ఉంటుందండి అసలు? ఇప్పుడు అసలు నిద్దట్లో పరిస్థితి ఏంటో బయట పరిస్థితి అదే కదా. నేను ఇంటర్లో కూడా చెప్పాను, నేను 68లో పుట్టా, 30లోను 40లోను పోతా కాదు. ఈ నా మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక 50-60కి వచ్చేటప్పటికి మీ తాత ఎలా ఉన్నవాడు ఫోటో చూపించిన నమ్మరాళ్ళు. ఇప్పుడు మా తాతయ్య నాకు లీలగా కూడా గుర్తులేరు. మా తాతయ్య ఫాదర్ అయితే అసలు తెలీదు, ఫోటో కూడా లేదు. ఆయన బతికేడుగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు ఒకటి ఇక్కడ చేశారు కదా. ఇప్పుడు ఏంటి అదంతా? మా ఫాదర్ ఉన్నారు, చనిపోయి 5 years అయింది. ఇప్పుడు ఆయన మెమరీ కూడా లేదు నాకు. అంటే చిన్నప్పుడు ఏం చేశాను గుర్తు తెచ్చుకున్నా రావట్లే. రేపు మన పరిస్థితి అదే కదా. ఈ లోపల ఇదంతా సోది.
సో అందుకని ఆడిని వేసేయాలి, లాగేయాలి, అంత సోది. సో ఇలా అనుకుంటే నన్ను మొత్తం ప్రశాంతత కాలగర్భంలో కలిసి కలిసి. దానికి ఎమోషన్ వేస్ట్. సో కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు అయితే. ఏమో దాన్ని ఏ సిద్ధాంతం అంటారు, నాకు కర్మ సిద్ధాంతం అంటారు, కర్మ అంటారు. అయ్యో, కర్మ సిద్ధాంతం అంటారు. ఓకే, అందుకని నేను బిలీఫ్స్ అలాంటివి ఏం పెట్టుకోకుండా పొద్దున్న లేస్తాను గ్యారంటీ లేదు, మళ్ళీ ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా. సూపర్ అండి. సో యాజ్ యూజువల్ ఎప్పుడు మీతో మాట్లాడినా టైం అలా తెలియకుండా అసలు ఏం అడుగుతాను ఏం మాట్లాడతాను అన్నది నిజంగా నాకు ప్రిపరేషన్ ఉండదు. అలానే ఈ ఇంటర్వ్యూ కూడా ఇట్ వెంట్ ఆన్ వెల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.